హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రూప్స్ గైడ్. ఈరోజు మనము పూర్వ చారిత్రకం గురించి చూద్దాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈరోజు మనం చెప్పబోయే క్లాసెస్ అన్నీ అంటే 1-2 క్లాసెస్ ఫ్రీగా మనం అప్లోడ్ చేస్తాము. తర్వాత 119 పే చేస్తే లెవెల్ 3 అని ఉంటుంది అనమాట. మీరు జాయిన్ అని ఉంటుంది కదా, ఎలా జాయిన్ అవ్వాలంటున్నారు మీరు, మన గ్రూప్స్ గైడ్ పక్కన జాయిన్ అని ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ జాయిన్ కానీ మీరు ప్రెస్ చేస్తే దాంట్లో లెవెల్స్ వస్తాయి. 119 అని, 199 అని. ఈ 119లో మీకు ఏపీ హిస్టరీ బేసిక్ వీడియోస్ చేసి ఉంచాను అనమాట. టెక్నిక్స్ అన్నీ చెప్పాను. అది ప్లస్ పాలిటీ వీడియోస్ వస్తాయి. ఇవన్నీ మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి అన్నమాట. మీరు వెళ్ళి కానీ వరుసగా ప్లే చేస్తే అన్నీ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ మోడర్న్ ఇండియా క్లాసెస్ చెప్పన్నాయి అనమాట. సో ఇప్పుడు మీకు కావాల్సినవి బేసిక్ ఏపీ హిస్టరీ క్లాసెస్ కానీ, పాలిటీ క్లాసెస్ కానీ, మోడర్న్ ఇండియా క్లాసెస్ కానీ ఇవన్నీ ఈ 119లో దొరుకుతాయి అనమాట. ఓకేనా? మీరు జాయిన్ అయిపోయి చూడొచ్చు. ఇప్పుడు ఏదైతే మనం బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో, బిఎస్ఎల్ హనుమంతరావు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, ఇదేంటంటే ఆ బుక్ కష్టంగా ఉందంటున్నారు కదా, అందుకని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇది మనకి 119లో. ఇప్పుడు ఈ 119లో కానీ చేరితే ఇవి కూడా యాడ్ అవుతాయి. ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు మీరు కానీ 119 పే చేస్తే ఈ క్లాసెస్ చూడొచ్చు, ఇవన్నీ చూడొచ్చు అనమాట. ఇది చేస్తే ఓన్లీ ఇవే చూడొచ్చు అనమాట. ఓకేనా? అర్థమైందా? అదనమాట. సో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అంటే, ఆ జాయిన్ ప్రెస్ చేసి మీరు ఫోన్పే కానీ అక్కడ మెథడ్స్ ఉంటాయి అనమాట. మీరు జనరల్గా గూగుల్లో సెర్చ్ చేస్తే హౌ టు జాయిన్ యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ అని చెప్పి అడిగారు సెర్చ్ చేశారనుకోండి, మీకు దొరుకుతుంది అనమాట ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది. ఓకేనా? సో నేను చెప్పేది ఏంటంటే, ఈ క్లాసెస్ నేను కంప్లీట్ చేస్తానని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇది ఆ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టం అన్నమాట. టైం పట్టింది ఆ బుక్ మనం చదివి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కాకపోతే మనం కూడా మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మీకు యూజ్ ఉండాలి, నాకు యూజ్ ఉండాలన్నమాట. విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. ఓకే? పీడిఎఫ్స్ అంటే ఈ క్లాసెస్ చెప్పిన పీడిఎఫ్స్ ఒక టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి. ఆ గ్రూప్ లింక్ మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను అనమాట. ఓన్లీ ఎవరైతే ఈ మనీ పే చేశారో వాళ్ళకే ఆ లింక్ కనిపించింది. అది కానీ ప్రెస్ చేస్తే మీకు టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది అనమాట. గ్రూప్స్ గైడ్ మెంబర్స్ అని. ఆ టెలిగ్రామ్ ఛానల్లో దీని పీడిఎఫ్స్ అవన్నీ ఉంటాయి. మీరు ఏదన్నా చెక్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు అనమాట. సో మనకేంటంటే విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి కదా. మీకు కాన్సెప్ట్ తెలియాలి, నాకు మనీ ద్వారా యూజ్ ఉండాలి, మీకు కాన్సెప్ట్ రావాలన్నమాట. అది ఇంకా ఇప్పటి నుంచి వీళ్ళేంటంటే ఇంకా సార్ 119లోనే పెట్టండి, లేదంటే ఫ్రీగా ఇవ్వండి అని చెప్పి ఇంకా మెసేజ్ చేస్తూ ఉంటారు. అట్లా చేయొద్దు. ఎందుకంటే ఊరికే క్లాసులు జనాలకి సేవ చేయడం కోసం ఎవరైనా ఏమైనా చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఇవన్నీ చూశారు కదా, ప్రిలిమ్స్ రాశారు, ఇట్లా చేశారు, ఇవన్నీ చేసిన వాళ్ళగా మీరు ఈ క్లాసెస్ చూస్తుంది. ఊరకనే ఎవరైనా ఏమైనా చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను మంచివాడిని అబ్బా అనుకుందాం, జస్ట్ నేను మంచివాడిని, నేను మెయిన్స్కి ప్రిపేర్ అవుతాను, నా దగ్గర 6 months టైం ఉంది, కాకపోతే నా ఖర్చులకు 1 లక్ష రూపాయలు ఎవరిని ఇస్తారా 6 months? నేను మంచివాడిని, నేను బాగా చదువుతాను, నా ట్రాక్ రికార్డు కూడా బాగానే ఉంది, నా మార్క్స్ కానీ నా పర్ఫార్మెన్స్ కానీ, ఎవరైనా ఇవ్వమనండి. ఎగ్జామ్లో క్వాలిఫై అవుతాం లేదో తెలియకుండా ఇవ్వమనండి. అదే నువ్వు ఎగ్జామ్లో క్వాలిఫై అవుతా కన్ఫామ్గా నీకు గ్రూప్ 2 జాబ్ వచ్చిందంటే వరుసగా లైన్లో ఉంటారు. అది అర్థం చేసుకోండి. మీరు విన్ అయ్యేదానికి ఫెయిల్ అయ్యేదానికి చాలా తేడా ఉంటుంది. మీరు విన్ అయ్యి ఇంటికి రండి, మీకు రెడ్ తివాచి పరుస్తారనమాట. అది ఫెయిల్ అయ్యారండి, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అర్థమైందా? ఇప్పుడు ప్రిలిమ్స్దే చూసుకోండి. ఇప్పుడు వీళ్ళంతా ఏమంటారు, ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళంతా మా దాంట్లో చదివితే 29కి 30 వచ్చినాయా 30? అప్పుడు నీ దాంట్లో ఒక 1000 మంది చేరితే ఆ 1000 మందికి నీకు వచ్చినాయా 29కి 29? ఎందుకని రాలేదు? నువ్వు పెట్టగలిగావు 29, అందరు ఎందుకు పెట్టలేకపోయారు? ఏదైనా సబ్జెక్ట్లో ఎందుకు పెట్టలేకపోయారు? సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటంటే, టైం తక్కువ ఇచ్చారు, 76 డేసే ఇచ్చారు. ఇక్కడ ఓన్లీ చదవటమే కాదు, మిగతా పనులు కూడా ఉంటాయి. వాడికి జాబ్ ఉండిద్ది, వాడికి పిల్లలు ఉంటారు. ఎందుకు ఉంటారు? 5 years తర్వాత ఇచ్చావు నోటిఫికేషన్. వాడు అంతకుముందు ఏదైనా 2018లో నోటిఫికేషన్ రాస్తే 2018 నుంచి
2024కి 6 years అయిపోయింది వాడికి. 29 దగ్గరికి వెళ్ళాడు, 28 దగ్గరికి వెళ్ళాడు, 26, 27కి పెళ్ళి అయిపోయి ఉండిద్ది. లేదంటే వేరే పనిలో, లేదంటే సచివాలయం జాబ్లో ఉండిపోయి ఉంటాడు. ఉమెన్ అయితే పిల్లలు పుట్టుంటారు, వాళ్ళని చూసుకోవాలి కదా. నువ్వు ఇచ్చిన 70 daysని నువ్వు 5 సబ్జెక్టులు డివైడ్ చేస్తే ఎన్ని సబ్జెక్టులకి ఎన్ని రోజులు వస్తుంది? 15 days వేసుకుందాం, 75 వేస్తే. ఈ 15 days చదివి ఉంటాడా? సోషాలజీ కొత్తదే, కరెంట్ అఫైర్స్ కొత్తదే, ఇంకోటి ఏంది, యాప్టిట్యూడ్ ఇంక నువ్వు చేయడానికి వీలు లేకుండా ఇచ్చావు. తర్వాత హిస్టరీ, జాగ్రఫీ. హిస్టరీలో కూడా అంతకుముందు ఎప్పుడు మిడివల్, ఏన్షియంట్ చదివి ఉండేవాడు, గ్రూప్ 2కి చదివేవాడు. ఓన్లీ మోడర్న్ ఇండియా చదివి ఉంటాడు. ఇంకా జాగ్రఫీ అంటే ఆ 800 pages 1000 pages చూసి వాడు ఏం చదివి ఉంటాడు? ఇప్పుడు టైం టేబుల్ ఇచ్చేవాళ్ళు ఎట్లా ఇచ్చి ఉంటారు? ఫస్ట్ హిస్టరీ, తర్వాత సోషాలజీ, ఓకేనా, చివరిలో జాగ్రఫీ పెట్టుంటారు. వీడు ఇవన్నీ చేసి అక్కడికి వెళ్ళేసరికి నువ్వు ఒక్కరోజు ఇచ్చింది వాడికి 2 రోజులు పట్టుద్ది. వాడు జాగ్రఫీ దగ్గరికి వెళ్ళాలంటే అసలు చదివి ఉండడు. ఈ 29 ఎట్లా వస్తాయి? జాగ్రఫీ కానీ ఏదైనా కానీ, ఏ సబ్జెక్ట్ అయినా కానీ, ఓకేనా. సో ప్రిలిమ్సే కాబట్టి అలా అలా చదివితే అయిపోద్ది అని చెప్పి వాళ్ళు వెళ్ళుంటారు. అక్కడేమో కొంచెం కష్టంగా ఇచ్చారు. సరే, దాన్ని మనం ఏం చేయలేం కదా. ఇది నేను ఎందుకు చెప్పానంటే, ఇక్కడ మీరు కాన్సెప్ట్ నేర్చుకొని బాగుపడాలి, నేను మనీ ద్వారా నాకు యూజ్ అవ్వాలి. సో ఫ్రీగా ఇస్తే ఒక 1000 వ్యూస్కి 2 rupees కూడా రావు లిటరల్గా. ఇప్పుడు మీరు కొంతమంది మెసేజ్లు పెడుతుంటారు అనమాట, సార్ యూట్యూబ్లో లక్షలు వస్తాయి, మీకేం ఫ్రీగా ఇవ్వండి అని. యూట్యూబ్లో లక్షలు ఎవరికి రావమ్మా. ఎవరైతే లక్షల్లో వ్యూస్ వస్తుంటాయో వాళ్ళకి వస్తాయి. మనకి ఈ చదువు చెప్పేవాడికి ఎవరికి డబ్బులు రావు, అర్థమైందా? ఏదో వీడియోలు, పిచ్చి పిచ్చి వీడియోలు అవన్నీ పెడితే వస్తాయి, కానీ లక్షల్లో వ్యూస్ చూసుకో. నా ఛానల్లో ఫ్రీ వీడియోస్ ఒక టాపిక్కి సంబంధించి ఉన్నాయి కదా, అవన్నీ ఎంతమంది చూశారు? ఓకేనా, ఎంతమంది చూశారు? మహా అయితే 10,000 మెంబర్స్ కూడా చూసుంటారు. 10,000కి నీకు 10 రూపాయలు వస్తాయో రావో, ఓకేనా. సో మీకు యూజ్ అవ్వాలి, నాకు యూజ్ అవ్వాలి. ఈ క్లాస్ అయితే 119కి పెడతాను. ఇవి కూడా నేను మొత్తం చేస్తాను, నేను చెప్పట్లా. నాకు ఒకవేళ మెయిన్స్ రిజల్ట్ వచ్చి నాకు మెయిన్స్ నేను చదువుకోవాలనిపించి నాకు టైం లేదంటే నేను వీడియోస్ చేయను. కాబట్టి మీరు ఇష్టమైతేనే జాయిన్ అవ్వండి. నేను చెప్తానే, నేను చెప్పట్లా. క్లాసులు ముందే చెప్తాను. అందరూ మేము చెప్తాము, అన్నీ చెప్తాము, మీరు జాయిన్ అనమాట. నేను చెప్పేది ఏంటంటే, నేను క్లాసులు చెప్తానే, నేను చెప్పట్లా, ట్రై చేస్తానని చెప్తున్నాను అంతే. ఆల్రెడీ క్లాసులు ఉన్నాయి. నీకు ఏపీ హిస్టరీ బేసిక్ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. నేను బిఎస్ఎల్ హనుమంతరావు చూసి చెప్పిందే ఉన్నాయి. ఇదేంటంటే పిల్లలు ఆ బుక్ చదవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చేస్తున్నాం అంతే, ఓకేనా. మీరు నేను చెప్పేది బాగుంది అనుకుంటే ఆ క్లాసెస్ చూడండి. 119 ఇదే పే చేయండి. మీరు ముందే ఇది పే చేసి నాకు ఆ క్లాసులన్నీ పే చేయాలి, నాకు అవన్నీ అర్జెంటుగా కావాలని మీరు నాకు మెసేజ్ చేయొద్దు, అర్థమైందా? మీరు కానీ వీడియోలు చూస్తే క్లియర్గా నీకు అన్నీ, ఇప్పుడు నేను బిఎస్ఎల్ హనుమంతరావు చదవమని చెప్పాను, మీరు నాకు మెసేజ్ చేసి నేను చదవను సార్ వేరే చదువుతానంటే చదువుకో. ఇప్పుడు పాలిటీకి బుక్ చెప్పాను, ఎం లక్ష్మీకాంత్ చదవండి అని. లేకపోతే మీ దగ్గర ఉన్న బుక్ చదువుకోండమ్మా, ఇబ్బంది ఏం లేదు, పాలిటీకి మంచిగా ఉంటాయని చెప్పాను. నువ్వు నాకు మెసేజ్ చేసి నాకు 2 books చెప్పు, నువ్వు చెప్పిన దాంట్లో నేను తీసుకున్నాను అంటే, నీకు పైన వీడియోలో నీకు గంట చెప్పింది ఏంది అదే కదా. మనకేంటంటే నీకు టైం వేస్ట్ కాకూడదు, నాకు టైం వేస్ట్ కాకూడదు. మనంతా కొట్టే తెచ్చానే ఉండాలి. ఏంది చదువుకోకుండా మిగతా మనకి ఏదైనా డౌట్స్ ఉన్న దాంట్లో, నీకు ఏదైనా డౌట్ ఉంది క్లియర్గా నువ్వు అక్కడ మెన్షన్ చేయి. నాకు ఖాళీ ఉంటే చెప్తా, అర్థమైందా? ఖాళీ ఉంటే చెప్తా, నాకు తెలిస్తేనే చెప్తా, లేకపోతే వదిలేస్తా. దానికి ఇష్టమైతేనే ఇప్పుడు నువ్వు 119 కట్టావు అనుకో, నాకు ఎంత వచ్చింది అనుకుంటున్నావు నువ్వు? 70 rupees వస్తాయి. అట్లా ఒక 100 మంది జాయిన్ అయితే 7,000 వస్తాయి అన్నమాట. యావరేజ్గా 7,000 వస్తాయి, అర్థమైందా? 100 మంది ఎప్పటికి జాయిన్ అవ్వాలి? 4 years నుంచి రన్ చేస్తున్నాం కదా, నెలకి 2,000 వస్తాయి. 1,000, 2,000 అవి కూడా ఒక $100 అయిన తర్వాత అప్పుడు వస్తాయి అన్నమాట, ఓకేనా. కాబట్టి అక్కడేం మనకేమి లక్షలు వచ్చేది ఉండదు. ఇప్పుడు వీళ్ళు 10,000 అట్లా పెట్టినట్టుగా అట్లా ఏం ఉండదు మనకి. మనం ఏంటంటే మనకు కొంచెం హెల్ప్ అవుద్ది, వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుద్ది. నా స్వార్థం అనమాట. నాకు సబ్జెక్ట్ వచ్చిన
కంప్లీట్గా ఉండిద్దనే నేను స్టార్ట్ చేసింది క్లాసులు కూడా. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి తెలుసు, కొంతమంది స్టార్టింగ్ నుంచి చాలామంది ఉన్నారు. ఓకేనా. ఇప్పుడు నేను మంచోడినబ్బా, నువ్వు అందుకని వచ్చి నా ఈ 190 నువ్వు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చి నువ్వు చదువుకోకుండా ఊరక తీసుకొని అలా డబ్బులు కడతావా? కట్టవు, ఒక్క రూపాయి కూడా కట్టవు కదా, నీకు అవసరం కాబట్టే కదా. అది నాకే తెలుసు, నేనే ఈ బుక్ చెప్తున్నానని చెప్పి నేను ఈ 799 పెట్టి, మీరు 3 నెలలే కదా చదివేది, 799 కట్టండి, ఇంటూ 3 చేసుకోండి, 2400కే నేను మొత్తం చెప్తాను. నేను చెప్పట్లా, అసలు ఈ కంప్లీట్ చేస్తానని కూడా నాకు ధైర్యం సరిపోవట్లా. ఆ బుక్ మనం లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయగలమా అని కూడా నాకు డౌట్గా ఉంది. ఏదో మొండి ధైర్యంతో స్టార్ట్ చేస్తున్నాను. ఈ రిజల్ట్ వచ్చేదాకా మాత్రం చెప్పడానికి ట్రై చేస్తాను కంపల్సరీగా. ఓకేనా. ఎందుకంటే ఆల్రెడీ నేను శాతవాహనకి నోట్స్ రాసా, ఈ బుక్ చూసే నోట్స్ రాసింది. ఈ బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది చెప్తాను. పూర్వచరిత్రకానికి రీసెంట్గా రాశాను. తర్వాత దానికి ఇంకా మనకి నోట్స్ అదేం లేదు, దానికి నోట్స్ రాయాలంటే టైం పట్టుద్ది. అది చెప్పి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పట్టుద్ది. మీరు బేసిక్ ఇప్పుడు ఈ వీడియోలు చూడాలంటే మీకు ఇంకొక ప్రీ రిక్వజిట్ ఏంటంటే ఖచ్చితంగా బేసిక్ వీడియోస్ చూడాలి. మీరు 199 మీరు ఈ చూడాలనుకుంటే 199 పే చేస్తే మొత్తం వీడియోస్ వస్తాయి. బేసిక్ వీడియోస్ ముందు చూడండి. ఒకవేళ అవి చూడకపోతే ఈ క్లాస్ కంటే ముందు అది చూసి తర్వాత ఈ వీడియో చూడండి. అర్థమైందా? అప్పుడు మీకు ఓకే బేసిక్ లెవెల్ అది. దాంట్లో మీకు గుర్తుపెట్టుకోవడం టెక్నిక్స్ కూడా చెప్పాయి, ఎవరు చెప్పలా గుర్తుపెట్టుకోవడం టెక్నిక్స్. మీరు కానీ ఆ వీడియోలు మొత్తం చూస్తే మీకు ఒక ఐడియా వచ్చింది అనమాట. ఏపీ హిస్టరీ అసలు తెలియని వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఓకేనా. అదే మీరేంటంటే నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మీరేం చేస్తున్నారు, ఈ బుక్ కాదు నేను అలా బుక్కే చదువుతాను. చదువు ఏమైంది చదువు, నీకు తెలీదు. నేను IBPS ఒకసారి మన గురించి మనం ఎందుకు చెప్పుకోవటంలే అని నేను ఆగుతున్నా, కానీ మీకు తెలీదు 2 మార్కులు 3 మార్కులకి ఏం జరిగిద్ది అనేది ఆ జరిగినోడికి తెలిసిద్ది. తర్వాత ఎప్పుడన్నా చెప్తాలే, ఈ వీడియోలు నేను ఓపెన్ చేస్తాను కాబట్టి తర్వాత ఎప్పుడన్నా వీడియోల మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు చెప్తా. అరే నీ దరిద్రం ఎట్లా కూడా ఉండిద్దా అన్నట్టు అనిపించింది అనమాట. అరే ఆ 2 మార్కులు వచ్చింటే పోయేదే, ఇట్లాంటి సబ్జెక్టులో ఆ మార్క్ కూడా వచ్చింటే పోయేదే. మెయిన్స్లో అనిపించింది. ప్రిలిమ్స్లో ఏంటంటే నీకు అంత డిఫరెన్స్ నీకు అర్థం కాదు. ప్రిలిమ్స్లో మెయిన్స్లో అనిపించింది. ఓకేనా. అది నీకు ఎప్పుడన్నా చెప్తాలే తర్వాత. ఓకేనా. అది అందుకని ఈ బుక్ చదివితే మంచిదని చెప్పాను. మీరు ఏ బుక్ చదివినా నాకేం ప్రాబ్లం లేదు, అర్థమైందా. కాకపోతే ఏదైతే మ్యాక్సిమం మార్క్స్ అని స్కోర్ చేస్తారో వాళ్ళంతా ఈ బుక్కే చదివారు అనమాట. కష్టమైనా కానీ చదివారు. వాళ్ళకి తెలుగు అంత రాకపోయినా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఎవడైతే టాప్లో వచ్చాడో, నేను ఈ 2016 2019 నేను గమనిస్తున్నా కదా, టాపర్స్ వచ్చిన వాళ్ళంతా వాళ్ళు ఈ బుక్కే చదివారు అనమాట. ఏంది దాంట్లో అంటే దాంట్లో తొవ్వే కొద్దీ బిట్స్ పడతాయి. నీకు బిట్స్ ఇది బిట్ పడిద్దా అని డౌట్గా ఉండేది, కానీ పడిద్ది. అట్లాంటి నువ్వు చదివినే కొన్ని క్యాచ్ చేయలేవు అనమాట. అర్థమైందా. కాబట్టి అది నువ్వు తెలుసుకో. ఏమన్నా నేను చెప్పాలంటే చెప్తా. అది ఇంకా మీరు నాకు మెసేజ్ లేదు, నేను చెప్తే చెప్తా లేకపోతే చెప్పను అనమాట. నీకు కావాలంటే ఉన్న వీడియోలు చూడు, 2-3 దాంట్లో పెడతా ప్లేలిస్ట్లో. నీకు ఆ 2 వీడియోలు చూడాలంటే కట్టు జాయిన్ అవ్వు, లేదంటే లేదు. ఏంది ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోద్దు. ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను కూడా చదువుకుంటున్నా, నాకు కూడా యూజ్ అవుద్ది అని చెప్తున్నా. నాకు యూజ్ లేని రోజు నేను చెప్పను, అర్థమైందా. నాకు యూజ్ కాదు అనుకున్న రోజు నేను చెప్పను. అది మనీ పరంగా అనుకోండి, సబ్జెక్ట్ పరంగా అవనివ్వండి. ఓకేనా. అది మీరు అర్థం చేసుకోండి. ఊరికి మెసేజ్లో ఏం చేయొద్దు. నీకు ఏముంది, నీకు నచ్చింది అనుకో, ఫ్రీ వీడియోలు చూడు. ఇవి కూడా ఒక 2 ఫ్రీ వీడియోస్ పడేస్తా, బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నీకు నచ్చింది అనుకో జాయిన్ అవ్వు, నచ్చలేదా రెగ్యులర్గా చెప్పేవాళ్ళు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపో, నాకేం ప్రాబ్లం లేదు. అక్కడ ఏంటంటే మీకు ఆ మెథడ్ అదంతా ఉండదు. ఇక్కడ ఏంటంటే యూట్యూబ్లో అనమాట, మీరు ఇంకా యూట్యూబ్ ప్రాసెస్ అయ్యి జాయిన్ అవ్వాలి. అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా నేను అసలు ఏం చేయలేను, మనకేం సంబంధం లేదనమాట. జాయిన్ అయితే వీడియో ప్లేలు అవుతాయి, జాయిన్ అవ్వలేకపోతే అవ్వవు అనమాట. ఒక్కొక్కరు మీకు డబ్బులు పంపిస్తాను సార్ అంటారు, నాకు పంపించినా నేనేం చేయలేను. అది దానికి వెళ్తుంది. దాని నుంచి మనకి చివరిలో వాడు మీరు 119 పే చేస్తే వాడు నాకు 70 పంపిస్తాడు, అంతే. ఓకేనా. అది సో కాబట్టి మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేసాకంటే మీరు ఉన్నది అర్థం చేసుకోండి. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి. మీరు వీడియోలు చూడాలనుకుంటే జాయిన్ అవ్వండి, చేసుకోండి. నేను మొత్తం ముందే క్లియర్గా చెప్పను, మొత్తం వీడియోలు చేస్తానని చెప్పట్లా. నేను చెప్తాను, కంప్లీట్ అయితే కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ అవ్వకపోతే మనం ఏం చేసేది లేదన్నమాట. అప్పుడు మీరు ఇంకా సార్ కంప్లీట్ చేయండి అని నాకు మెసేజ్ చేయొద్దు, ఏం చేయొద్దు.
ఇష్టమైతే మీరు దానికి ముందే ఫిక్స్ అవ్వండి అని చెప్తున్నాను అంతే. అందుకండి మీరు మధ్యలోనే వదిలేస్తారు. నేను క్లాసులు చెప్పాను ఆల్రెడీ, మీకు క్లాసులు కావాలంటే అవి చూసుకోండి. ఇదేంటంటే మీకు వాల్యూ అడిషన్ లాగే అనమాట. అర్థమైందా? ఈ క్లాసులు అయితే 119 మంత్లీ పే చేస్తే దాంట్లో ఉంటాయి అనమాట. ఎన్ని నెలలు కడతారు? 2 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ, ఇంకా అంతకుమించి ఎక్కువ దేనికి, ఒక సంవత్సరం మొత్తం చూడరు కదా, అది అందుకని అనమాట. మీరు 119 పే చేస్తే దాంట్లో 100, 120 వస్తాయి అనుకుంటాలే మనకి. 119 పే చేస్తే మనకి 70 వస్తాయి. మీరు 199 పే చేస్తే 120 రూపీస్ ఏమో వస్తాయి అనమాట. అది అర్థమైందా? అది. సో బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ బుక్ చదవాలనుకున్న వాళ్ళు, అర్థం కావాలనుకున్న వాళ్ళు, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ బేసిక్ క్లాసెస్ చూడండి. మీరు బేసిక్ క్లాస్ ఏవైతే ప్లేలిస్ట్లో ఉన్నాయో అవి చూడండి. బిట్స్ ప్రాక్టీస్ చేయండి. కొత్త బుక్స్ వస్తాయి, బిట్స్ కూడా బుక్స్ వస్తాయి కొత్తవి. అది రిలీజ్ అవ్వగానే ఏదో బుక్ కొనుక్కొని 1-2 ప్రాక్టీస్ చేసేయండి, పెట్టేయగలరు. అర్థమైందా? ఇంక చెప్పేటప్పుడు నీకు ఇంకేమన్నా ఉంటే నేను చెప్తా ఉంటా. అర్థమైందా? 199 పే చేయండి. ఇంకా తర్వాత వీడియో చూడండి. మొత్తం కంప్లీట్ చేస్తాను చెప్పట్లేదు, వీలైతే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా అంతే. అంతకుమించి నేనేం చెప్పను. ఓకేనా? ఇంకేదైనా ఉంటే చూద్దాము మనం. ఓకేనా? ఏదైనా ఉంటే క్లుప్తంగా మెసేజ్ కామెంట్లో పెట్టండి, లేదా మెసేజ్ చేయండి, దానికి చెప్తాను. అంతేగాని ఇంకేంది సార్ అదేంది ఇదేంది, ఇంకా 30 వస్తాయా 40, ఇంకేం 30 దగ్గర ఉంటే చదువుకోండి, లేదంటే ఆగండి. ఆగాలనిపిస్తే ఆగండి. దానికి మనం ఏం చేస్తాం మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు డెసిషన్ ఏంటంటే ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు, అవన్నీ వద్దనమాట. ఇప్పుడు నాలాంటోడు ఎవడో వస్తాడు, ఇప్పుడు అందరూ ఏంది సార్ మీరు బాగా చెప్తున్నారు అన్నీ చేయండి సార్ అని అవ్వదు. అది నేను అన్ని సబ్జెక్టులు చెప్తాను, నాకు టైం పట్టిద్ది. సబ్జెక్ట్ని కొంచెమన్నా చదువుకోవాలిగా, ఎట్టబడితే అట్లా చెప్పేదానికి ఇంకేమి. అట్లా ఉంటే మీరు రారు కదా నా దగ్గర దాకా. చాలామంది ఉన్నారు యూట్యూబర్స్. మన దాంట్లో ఎందుకు జాయిన్ అవుతున్నారంటే బాగా చెప్తున్నాడు, అర్థమయ్యేటట్టు టెక్నిక్స్ చెప్తున్నారు, ఈజీగా ఉంటున్నాయి. మంత్లీ 119 మనకి యూజ్ అవుతుంది, వాళ్ళకి యూజ్ అవుతుందని. అర్థమైందా? కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మనకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కువ పెడుతున్నారు. అసలు ఇంకా ఇలా అవ్వకముందే జాయిన్ అవుతున్నారు ఏం తెలియకుండానే అని చెప్పాము. అంతేగాని మనకి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఏం లేదు. ఓకేనా? అది. సో బుక్ చదివితే ఏదన్నా అంతా డైనమిక్గా ఇస్తున్నారు కదా, ఈ బుక్లోంచి మనం బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చదువుకోవడానికి ఈజీగా ఉండిద్ది. ఆల్రెడీ జాయిన్ అయ్యి చాలామంది కొంచెం చదువుకున్నారు అనమాట. 3-4 మంత్స్ అలా తీసేసుకొని, 3-4 మంత్స్ ఎంత కట్టుంటారు, 300-400 కట్టుంటారు. వాళ్ళు చదువుకొని చాలా యూజ్ అయింది సార్, ఏ ఇన్స్టిట్యూట్లో ఇలా చెప్పలేదు అని చెప్పి చాలామంది మెసేజ్ చేశారు. ఒక మెసేజ్ కూడా పెట్టాను, ఏపీ హిస్టరీ ఏం తెలియదు సార్ అంటే, సరే మనకు కూడా యూజ్ అయ్యిద్ది కదా, ఎగ్జామ్ చాలా టైం ఉంది కదా అని మనం అప్పుడు వీడియోలు చేసి పెట్టాం అనమాట. బాగా చేసి పెట్టాం. ఓకేనా? అది. సో మీరేం చేస్తారంటే ఈ వీడియోస్ చూడండి బేసిక్కి, తర్వాత ఈ వీడియో చూడండి. ఇదేంటంటే కొంచెం మీకు ఇన్ని బిట్స్ ఇంత కష్టంగా ఉండిద్దా అని అనుకోవద్దు. అది చూడండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇది చూడండి. ఒకవేళ ఇది మనం చెప్పినా కూడా కష్టంగా ఉందంటే వేరే బుక్ తీసి చదువుకోండి. ఇది కూడా ట్రై చేయండి. బిట్స్ ఏదైనా ఉంటే రాసేసుకొని ప్రిపేర్ అవ్వండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా? అది. వీటి పీడిఎఫ్లు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, అది కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటుంది. ఓకేనా? ఏదైనా డౌట్ ఉంటే క్లుప్తంగా చెప్పండి. అడిగిన డౌటే మళ్ళీ అడుగుతా ఉన్నాను అనుకో, మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్ అనమాట. అర్థమైందా? అది 1-2 సార్లు చెప్పడం ఎందుకంటే మీకు అర్థమైద్ది అని చెప్పేసి. ఓకేనా? వెళ్దాము టాపిక్లోకి అయితే. సరే, ఇంకేమైనా ఉంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఏమైనా ఉంటే చెప్తాను. మీరు ఏ బుక్ అయినా చదువుకోండి, ఏ ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇంకా రాసేది ఏం లేదనమాట మనకి. ఇంకా టైం కూడా అంత పెద్దగా ఏం తీసుకోము. వీడియోలు కూడా కొంచెం లెంత్గా చేస్తాం. ఈరోజు ఫస్ట్ కొంచెం ఏదైనా చెప్తే మీకు కొంచెం అర్థం చేసుకుంటారని స్టార్టింగ్లో కొంచెం ఉంది. ఈరోజు పూర్వచారిత్రికం గురించి చూద్దాం. ఓకేనా? పేజ్ 22. దీనికంటే ముందు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే, అంతకుముందు సిలబస్లో మీకు ఇది ఉండేది కనిపిస్తుంది కదా, ఆంధ్రప్రదేశ్ భౌతిక స్వరూపం ఉనికిని ఉండేది. అంటే ఈ భౌతిక స్వరూపం అనేది ఎలాగా ఏపీ హిస్టరీకి ఇంపాక్ట్ చేసింది అనేది ఉండేదన్నమాట అంతకుముందు. ఓకేనా? కొంతమంది ఇంకా అది కూడా చెప్తున్నారు క్లాసుల్లో, అది కూడా చెప్తున్నారు అనమాట. సో సిలబస్లో లేదు అది. చూడండి,
ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అని స్టార్ట్ చేశాడు. అంతకుముందు ఏంటంటే ఇది కూడా ఉండేది, భౌతిక స్వరూపం, ఆంధ్రప్రదేశ్ భౌతిక స్వరూపం అని ఉండేది. ఓకేనా, ఇప్పుడు అదేం లేదు. సో డైరెక్ట్గా శాతవాహనాస్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఉండిద్ది, శాతవాహనాస్ ఉండిద్ది, ఇక్ష్వాకులు, సోషియో ఎకనామిక్ రిలీజియస్ కండిషన్, లిటరేచర్, ఆర్ట్ అండ్ కల్చర్, సామాజిక ఆర్థిక మతపరమైనటువంటి లిటరేచర్ గురించి, ఆర్ట్, ఆర్కిటెక్చర్. ఓకేనా, వీటి గురించి. ఓన్లీ ఇక్ష్వాకుల గురించనే కాదు, ఇది శాతవాహనుల గురించి, ఇక్ష్వాకుల గురించి. ప్రతి దాంట్లో ఎక్కువ వీటి గురించే ఎక్కువ మనకి బిట్స్ పడుతుంటాయి అన్నమాట. నెక్స్ట్ విష్ణుకుండినీసు, ఈస్టర్న్ చాళుక్యస్, వెంగి చాళుక్యస్ అంటారు కదా, అది విష్ణుకుండినీలు, ఆనంద గోత్రజులు ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఆంధ్ర చోళాస్. యాక్చువల్గా అంతకుముందు ఈ ఆంధ్ర చోళాస్ అంత చెప్పేవాళ్ళం కాదు. ఆంధ్ర చోళాస్ అంటే ఇక్కడ చాళుక్య చోళాస్ అని మనకి ఉంటుంది అనమాట సిలబస్లో. మనకి అంతకుముందు చెప్పేవాళ్ళు కాదు, ఇంత డెప్త్గా వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సిలబస్లో ఇంకా మెన్షన్ చేశాడంటే ఇంకా డెప్త్గా వెళ్ళాల్సిందే, ఇంకా బుక్ మొత్తం చదవాల్సిందే అనమాట. వీళ్ళు సొసైటీ, రిలీజన్, తెలుగు లాంగ్వేజ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ సేమ్, ఇది ఒక పార్ట్ అనమాట. నెక్స్ట్ వేరియస్ మేజర్ డైనస్టీస్ రూల్డ్ ఆంధ్రదేశ బిట్వీన్ 11th and 16th centuries AD. సోషియో రిలీజియస్ అండ్ ఎకనామిక్ కండిషన్స్. 11th to 16th centuries మధ్యలో మనకి కాకతీయులు, విజయనగరాస్, ఓకేనా, తర్వాత ఈ మొఘల్స్ ఉంటారు కదా, హైదరాబాద్ రీజనల్ పాలించిన వాళ్ళు, వీళ్ళంతా వస్తారన్నమాట. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్ ఆంధ్రదేశ బిట్వీన్ 11th and 16th century. ఇదే లాంగ్వేజ్ గురించి స్పెషల్గా అడిగాడు. ఇక్కడేమో ఇక్కడే చెప్పాడు, ఇక్కడేమో విడిగా ఇచ్చాడు. ఓకేనా. వీడియోస్ ఏంటంటే లెంతీగా చేయడానికి ట్రై చేస్తా. ఒకేసారి ఒక టాపిక్ మొత్తం చదివేసి ఒక 2-3 hours మన కెమెరాలో బ్యాటరీ ఉన్నంతసేపు చెప్పడానికి ట్రై చేస్తాం అనమాట. ఇంకా పొద్దుగూకులు మనం కెమెరాలు పెట్టి ఇవన్నీ చేయడానికి అంత టైం ఉండదన్నమాట. ఏంటి 10 వీడియోలు ఉన్నాయా లేదంటే 20 వీడియోలు ఏమైనా ఉన్నాయో అనుకోవద్దు. మీరు బేసిక్స్ ఆ క్లాసెస్ చూడండి, దానికి ఎడిషన్ కానీ ఇది చెప్తున్నాం మనం. ఓకేనా. నెక్స్ట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ట్రేడ్ సెంటర్స్, ఆంధ్ర అండర్ కంపెనీ, 1857 రివోల్ట్ ఇంపాక్ట్. ఇంక ఇదంతా మనము రఘునాథరావు బుక్లో చూద్దాం. ఓకేనా. సోషియో కల్చర్ అవేకనింగ్, జస్టిస్ పార్టీ, రెస్పెక్ట్ మూమెంట్, గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ మూమెంట్ ఇన్ ఆంధ్ర బిట్వీన్ 1885 to 1947. అంటే ఏంటంటే ఈ 1885 నుంచి 1947 మధ్యలో ఏం జరిగింది. ఓకేనా. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత నేషనల్లో ఆ మూమెంట్స్ జరిగినప్పుడు, నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానీ, ఓకేనా, సిడిఎం, సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ కానీ, ఇవన్నీ జరిగినప్పుడు, నెక్స్ట్ గాంధీయుగం, ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ దాంతో లింక్ ఉండిద్ది అనమాట. ఇక్కడ ఏం జరిగింది ఆ టైంలో, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఏ పత్రికలు వచ్చాయి, ఏంటి, సోషలిస్ట్స్, కమ్యూనిస్ట్ గురించి, యాంటీ జమీందారు, కిసాన్ మూమెంట్స్, ఎన్జి రంగా వీళ్ళ గురించి ఉంటుంది అనమాట. గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ పోయిటరీ గురించి ఉంటుంది. నెక్స్ట్ రెవల్యూషనరీ లిటరేచరు, నాటక సంస్థలు. ఓకేనా. నెక్స్ట్ ఉమెన్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఉమెన్ గురించి ఎక్కడైనా కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ రోల్ ఆఫ్ ఆంధ్ర మహాసభాస్, ప్రామినెంట్ లీడర్స్, ఈవెంట్స్ లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ 1953, రోల్ ఆఫ్ ప్రెస్, న్యూస్ పేపర్స్, ఆంధ్ర మూమెంట్ గురించి, ఆంధ్ర మూమెంటు. నెక్స్ట్ రోల్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్, ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్. నెక్స్ట్ ఈవెంట్స్ లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఎలా ఏర్పడింది, విశాలాంధ్ర మహాసభ, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, ఎస్ఆర్సీస్, జెంటిల్మెన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం, ఇంపార్టెంట్ సోషల్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ బిట్వీన్ 1956 to 2014. ఓకేనా. ఇవన్నీ మనకి రఘునాథరావు బుక్లో చూద్దాం. మీకు ఏదన్నా అర్థం కాలేదంటే ఒక బుక్ జోగినాయుడు కానీ ఇంకోటి ఏదైనా బుక్ కొని పెట్టుకోండి. ఇది అర్థం కానప్పుడు దాంట్లో చూసుకోండి, తప్పే ఉందబ్బా. నేను చెప్పానని మీరు ఏం చేయొద్దు, నేను ఈ బుక్కే చదవమన్నాను, ఈ బుక్ చదవద్దు. మీరు ఆలోచించుకోండి, మీరు ఆలోచించుకొని ఓహో ఈ బుక్ అయితే మనకి ఇది అడ్వాంటేజ్, ఈ బుక్ అయితే ఇది అడ్వాంటేజ్ అని చూసుకోండి. ఇప్పుడు మీకు అస్సలే అర్థం కావట్లేదు, నేను చెప్పాను కదా ఆ బుక్ చూసుకుంటే ఇది చదవండి. అర్థమైందా. సో ఈరోజు క్లాసు స్టార్ట్ చేద్దాం. సో ఇది స్టార్ట్ చేద్దాము ఇక్కడ నుంచి. దీనికంటే ముందు మీకు చారిత్రక పూర్వయుగం ముందు కొద్దిగా ఉంది.
అది చెప్తే మీకు అప్పుడే డౌట్ పడతారేమో. ఈ చారిత్రక ఆధారాల నుంచి మనకి ఉన్నాయి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఈ పాయింట్స్ మళ్ళీ నీకు తర్వాత తగులుతాయి. విదేశీ రచనలు ఏ రచనలు తీసుకున్నావు ఆ రచనలు వచ్చినప్పుడు అక్కడ కూడా ఉంటాయి, కానీ అన్నీ అయిపోయిన తర్వాత కానీ లేదా మధ్యలో కానీ చెప్దామని నేను ఇది అట్లా ఆపా. నోట్స్ కూడా రాసి పెట్టాను ఈ 2 టాపిక్స్కి. ఇది నీకు తర్వాత చెప్తాను, నీకు కొంచెం ఐడియా వచ్చిన తర్వాత చెప్తే బాగుంటుంది. ఇప్పుడే నేను ఇది చెప్పాను అనుకో నీకేం అర్థం కాదనమాట. ఇది ఏంద్ర ఇంత ఉంది అనుకుంటావు. కాబట్టి ఇది నీకు తర్వాత చెప్తా, ఓకేనా? నేను చెప్పినట్టు చేయండి అబ్బా, ఓకేనా? మీరు కంగారు పడద్దు, ఏం చేయొద్దు. ఏపీ హిస్టరీ నేను చెప్పిన క్లాసులు చూడు, నువ్వు పూర్తిగా చూసిన వాళ్ళు ఎవరు. నాకు ఒక ఐడియా వచ్చింది సార్, నాకు అర్థమైంది, బుక్ కూడా అర్థమైందని చెప్పిన వాళ్ళే, కానీ ఏం అర్థం కాలేదని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సరే, ఇంకా అర్థం కాకపోతే ఇంకా దానికి మనం ఏం చేయలేము కదా, అది ఓకేనా? ముందు ఆ క్లాసెస్ చూడు, తర్వాత ఈ క్లాసెస్కి రా. సో చారిత్రక పూర్వయుగం ఏం చెప్తున్నాడంటే, భారతదేశంలో ప్లాస్టోస్టీన్ అనే హిమయుగంలో ఉష్ణ అంతర్దశల కాలంలో, అంటే సుమారు 3 లక్షల ఏండ్ల క్రితం మానవుడు ఉదయించి ఉంటాడు అని చెప్తున్నాడు అనమాట. నీకు ఇది కూడా పక్కన పెడతా. సో ప్లాస్టోస్టీన్ యుగంలో 3 లక్షల ఏళ్ల క్రితం అంట. దీన్ని ప్లాస్టోస్టీన్ యుగం అన్నాడు, ఐసేజ్ అంటున్నాడు. దీంట్లో మానవుడు పుట్టి ఉండొచ్చు, అప్పటి నుంచి మానవుడు స్టార్ట్ అయి ఉండొచ్చు అని చెప్పి చెప్తాడు అనమాట. సో వాతావరణం అనుకూలమై ఆహార సంపాదన అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఆదిమ మానవుడు దక్షిణాపథం తూర్పు ప్రాంతంలో అవతరించి, సో ఈ మానవుడు ఎక్కడ అవతరించాడు అంటున్నాడు, దక్షిణాపథం తూర్పు ప్రాంతంలో అవతరించి ఉత్తరాపథానికి వలస వెళ్ళి ఉంటాడని శాస్త్రజ్ఞుల పరిశీలన అంట. అర్థమైందా? సో వాతావరణం అనుకూలంగా, అంటే మనిషి పుట్టడానికి వాతావరణం అనుకూలంగా ఉండి సదావకాశాలు, సంపాదన అవకాశాలు, ఆహార సంపాదన దొరికే దగ్గరే ఉంటాడు కదా. అప్పట్లో మనకి ఆహారం వేటాడి సంపాదించుకోవడమే కదా. సో అట్లాంటి సంపాదించే అవకాశం ఎక్కువగా ఉన్నందున ఆ దక్షిణాపథంలో సౌత్లో ఉండి తర్వాత నార్త్కి వెళ్ళి ఉంటారు అంటున్నాడు అనమాట. ఓకేనా? మానవోదయం నుండి నడిచిన చరిత్రను, అంటే మానవోదయం మామూలుగా సూర్యోదయం అంటాం కదా. సూర్యోదయం అంటే సూర్యుడు స్టార్ట్ అయినప్పటి నుంచి, మానవోదయం అంటే మానవుడు పుట్టినప్పటి నుంచి అని అనమాట. ఓకేనా? సో నేను చెప్పేటప్పుడు ఏంటంటే కొన్ని ఏదైనా మిస్టేక్స్ ఏదైనా 1-6 జరగవచ్చు. మ్యాక్సిమం మిస్టేక్స్ లేకుండా చెప్పడానికి ట్రై చేస్తాను 100%. ఓకేనా? అది మిస్టేక్ అంటే గుర్తొచ్చి, నిన్న ఎవరో ఔత్సరాహులు అని మనం ఒక చోట చెప్పాము. దాన్ని ఔత్సరాహులు అంటే నార్త్ ఇండియన్స్ అన్నారు. నార్త్ ఇండియన్స్ కాదు, నేను మళ్ళీ సెర్చ్ చేస్తే అది నేను సౌత్కి వెళ్ళాలనుకునే వాళ్ళు అన్నట్టుగా చెప్పాను. కానీ దానికి ఏంటంటే డిసెండెంట్స్ అని ఉంది మనకి నెట్లో సెర్చ్ చేస్తే, అంటే తర్వాతి తరాలి వాళ్ళు అన్నట్టుగా అర్థం అనమాట. ఓకేనా? ఓకే. మానవోదయం అంటే మనుషులు జన్మించినప్పటి నుంచి నడిచిన చరిత్రను మొత్తం ఏదైతే జరిగిందో దాన్ని చరిత్ర పూర్వయుగము, చారిత్రక యుగం అని విభజించారు. ఓకేనా? 2 టైప్స్గా చరిత్రను విభజించాడు అనమాట. చారిత్రక పూర్వయుగము మరియు చారిత్రకం 2 టైప్స్. ఇక్కడ ఏంటంటే కొంత వేరే రాశాను, మీరు అవన్నీ చూసి కంగారు పడవకండి. 3 lakhs ఏళ్ల క్రితం మానవులు ఉద్భవించారు, దాన్ని ప్లాస్టోస్టీన్ యుగం అంటాడు. ఓకేనా? ప్లాస్టోస్టీన్ అంటాడు. ఇదంతా చెప్తా మీకు, కంగారు పడద్దు. మామూలు జోగినాడు ఆ బుక్స్లో ఉన్నాయి. ఇదిగో మానవోదయం తర్వాత చారిత్రక పూర్వయుగము మరియు చారిత్రక యుగంగా డివైడ్ చేశాడు అనమాట. ఓకే, ఈ ఒక్కదానికి నేను డైరెక్ట్గా కాకుండా కొంచెం అటు ఇటు యాడ్ చేసి రాసా. ఒక్కదానికి కొంచెం అట్లా ఉండండి. నెక్స్ట్ నుంచి ఓన్లీ బుక్కే మనం చేసాం. నెక్స్ట్ చాప్టర్ నుంచి, నెక్స్ట్ చాప్టర్ కూడా కాదులే, ఈ స్టార్టింగ్లోనే. ఓకే,
ఇప్పుడు నీకు ఇక్కడ తెలియాల్సిన పాయింట్, ప్లాస్టోషియన్ హిమయుగము 3 లక్షల ఏళ్ల క్రితం నుంచి స్టార్ట్ అయింది. సౌత్ నుంచి నార్త్కి వెళ్ళారు అని ఇంకొక పాయింట్ తెలిసింది. చారిత్రక పూర్వయుగం, చారిత్రక యుగం అని విభజించారని చెప్పాడు. ఇది 1, ఇది 2 అనుకో. సో పురాచరిత్ర, ప్రోటో హిస్టరీ, క్రీస్తు పూర్వం 1500 ప్రాంతం ప్రారంభమయ్యే వరకు సుదీర్ఘమైన చరిత్ర పూర్వయుగంలో మానవుడి జీవితం వసుప్రాయమై నిరాసక్తంగా ఉండేదనటంలో అతిశయోక్తి లేదు అన్నాడు అనమాట. అంటే ఇప్పుడు దీని మధ్యలో ఇంకోటి చెప్పాడు. ఇందాకేమన్నాడు, 2 టైప్స్గా డివైడ్ చేస్తానన్నాడు. ఇప్పుడు ఏం చెప్తానంటే చారిత్రక పూర్వయుగానికి చారిత్రకానికి మధ్యలో ప్రోటో హిస్టారిక్ పీరియడ్ ఉండేది అని చెప్తున్నాడు. BC 1500 టైంలో పురాచరిత్ర అన్నాడు దీన్ని. ఓకేనా? సో ఇది అంటే 3 రకాలుగా విభజించినట్టు కాదు. ఓకేనా? మీరు అలా అర్థం చేసుకోవద్దు. దీనికి మధ్యలో ఇది ఉంది, పురాచరిత్ర అనేది ఉంది అని అర్థం చేసుకోండి. బిట్టు ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది. సో చారిత్ర పూర్వయుగానికి చరిత్ర యుగానికి మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని ఏమంటారు? ప్రోటో హిస్టరీ, పురాచరిత్ర అని అంటారని చెప్పి నువ్వు అర్థం చేసుకో బిట్ వస్తే. ఇప్పుడు నువ్వు ఏదేం చదివావు అనుకోబ్బా, నీకు బిట్స్ చదువుతుంటే ఆ బిట్ నీకు ఎక్కడి నుంచి పడిద్దో అది నీకు అర్థమవుతూ ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఉండిద్దా, నువ్వు ఆ బుక్స్ చదువు. ఒకవేళ ఇది పాయింట్ ఉందేమో ఎత్తుకు. ఉందో లేదో నాకు తెలీదు, నేను ఇంకా ఆ బుక్ అసలు చదవలేదు. ఉందో లేదో ఒకసారి నువ్వు చూడు. ఈ పాయింట్ రేపు ఇస్తాడు, మనం ఏం చేస్తాం? సరే, కనిపిస్తుంది కదా? ఒకవేళ మీకు ఏదన్నా కెమెరా దూరంగా ఉందని కానీ దగ్గరగా ఉందని అంటే కామెంట్ చేయండి, నేను అది ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తా. అంటే దగ్గరగా పెట్టడానికి కానీ దూరంగా పెట్టడానికి కానీ. ఓకేనా? సో పురాచరిత్ర, ప్రోటో హిస్టరీ అంటే ఇప్పుడు నీకేమర్థమైంది? చారిత్రక పూర్వయుగం ఉంది, చారిత్రక యుగం ఉంది, మధ్యలో పురాచరిత్ర అనేది ఒకటి ఉంది. ఓకేనా? నిరాసక్తంగా ఈ వాక్యం అర్థమైంది. సుదీర్ఘమైన చరిత్ర పూర్వయుగంలో మానవుడి జీవితం వసుప్రాయమై, అంటే జనరల్గా జరిగిపోతూ ఉంది, ఏదో జరుగుతుందంటే జరుగుతుందని, అంటే పెద్ద పెద్ద ఇన్వెన్షన్స్ కానీ అట్లా ఏం లేవు. వసుప్రాయంగా నిరాసక్తంగా జరుగుతూ ఉండిపోయింది. కొన్ని పదార్థాలు నాకు అర్థం కావు, చెప్తున్నా కదా, దాన్ని మనం అటు ఇటు పదాలు అర్థం చేసుకొని ఇంక కొట్టుకొని వెళ్ళడం. ఇంక ప్రతి పదాన్ని మనం మీనింగ్ అనుకుంటా. నేను దాని మీద PhD చేయట్లేదుగా. నీకేం చెప్పాను? నీకు ఎగ్జామ్కి ఏం కావాలి? ఆ 75 బిట్లు ఆన్సర్ చేయగలగాలి. దానికి ఎంతవరకు అవసరం అంతవరకు నేర్చుకో చాలు. నీకు ఎక్కువ అవసరంలా, మనకు అంత టైం కూడా ఉండదు. కానీ ఆ దశలో సైతం సహజ లక్షణమైన సుఖజీవనాసక్తి మానవుల్లో ఉన్నందున పరిశీలన అనుకరణాల ద్వారా, అనుభవ గుణపాఠాల ద్వారా నేర్చుకుంటూ లభ్యమైన సాధనాల సామాగ్రితో జీవిత పోరాటం సాగించాడంట. అర్థమైందా? అంటే అప్పుడు కూడా వేటాడి జీవించేటప్పుడు కూడా సుఖంగా ఉండడానికి, ఇప్పుడైనా మనం అంతే కదా, హ్యాపీగా లైఫ్ ఉండడానికి చూస్తున్నాం. ఏదైనా చిన్న జాబ్ వచ్చిందనుకో, ముందుకు వెళ్ళడానికి, మంచి జాబ్ రావడానికి చూస్తాం. అట్లాగే అప్పుడు కూడా ఏం తెలియకపోయినప్పటికీ వాడు మంచి జాబ్ అంటే మంచిగా ఉండడానికి, లేదంటే వాడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ నీకు వాటర్ అయిపోయి ఇంకో చాటికి వెళ్ళి ఉండాలి, ఓకేనా అని నేర్చుకున్నాడు అనమాట. ఇప్పుడు ఒక టైంలో నీకు వేసవికాలం నుంచి అక్కడ వాటర్ అయిపోతుంది అనుకో, ఇంకో చోటుకి వెళ్ళాలి. అనుభవ పాఠాల నుంచి, వాడికి వచ్చిన ప్రాబ్లమ్స్ నుంచి నేర్చుకుంటూ లభ్యమైన సాధనాల సామగ్రితో, వాడికి తెలిసిన దాంతో, ఓకేనా, వాడికి దొరికిన దాంతో జీవిత పోరాటం సాగించాడనమాట. ఆ కారణంగానే నాగరికత పురోగమనం సాధ్యమైంది. నాగరికత అనేది ముందుకెళ్ళింది అనమాట. కొన్ని వేల సంవత్సరాలు జరిగిన ఈ దశనే చరిత్రకులు, ఇవి వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు జరిగాయి అనమాట, వాటిని శిలాయుగము, తామ్రయుగము, కాంస్యయుగము, అయోయుగాలుగా విభజించారనమాట. ఓకేనా? శిలాయుగము, తామ్రయుగము, కాంస్యయుగము, అయోయుగంగా విభజించారు. ఓకే, సో ఈ శిలాయుగంలో ప్రాచీన నవీన యుగాలని విభజన ఉందన్నమాట. ఈ శిలాయుగం అని చెప్పాడు కదా, దీంట్లో ఈ శిలాయుగంలో మళ్ళీ ప్రాచీన నవీన అని డివైడ్ చేశాడంట. నెక్స్ట్ తిరిగి ప్రాచీన యుగంలో ఎగువ, మధ్య, దిగువ యుగాలని అంతర్దశలు అన్నమాట. దాంట్లో మళ్ళీ ఈ ప్రాచీన యుగంలోనే మళ్ళీ అప్పరు, మిడిల్, లోయరు
ఎగువ, మధ్య, దిగువ యుగాలు ఉన్నాయన్నమాట. ఈ దిగువ యుగాన్నే సూక్ష్మరాతి యుగం అనడం కద్దు అంటే అంటారు అని, అంటే సాధారణం అని కానీ అట్లాగా. ఓకే, ఇదిగో ఈ దిగువ యుగాన్నే సూక్ష్మరాతి యుగం అంటారు. ఇప్పుడు నేను ఒక బిట్ అడుగుతా, ఈ క్రింది వాటిలో దేనిని సూక్ష్మరాతి యుగం అంటారు? ప్రాచీన శిలాయుగానికి చెందిన ప్రాచీన ఎగువ శిలాయుగము, లేదా ప్రాచీన మధ్య శిలాయుగము, ప్రాచీన దిగువ శిలాయుగం అంటారు. దేన్ని అంటావు? ప్రాచీన దిగువ శిలాయుగం కదా. అట్లా మీరేంటంటే ఈ బుక్ని ఇట్లా అర్థం చేసుకుంటే నీకు బిట్స్ ఎక్కువ మిస్ కాకుండా ఉంటాయి. ఒకవేళ నీకు ఇంత నేను చెప్పింది అర్థం కాకపోయినా నువ్వు ఇక్కడ ఇట్లా నోట్స్ రాసుకొని ఇట్లా ఉండుంటే నీకు అవును దీంట్లో శిలాయుగాన్ని ప్రాచీన అన్నాడు, అక్కడ ఎగువ మధ్య దిగువ అన్నాడు కాబట్టి దిగువ. సో దిగువ అనేదాన్ని సూక్ష్మరాతి యుగం అని గుర్తుపెట్టుకుంటే నీకు శిలాయుగంలో నీకు అర్థమైపోయింది 2-3 సార్లు చదివితే. నువ్వు ఈ బుక్ చదవకుండా మామూలుగా డైరెక్ట్గా నువ్వు శిలాయుగం అది అని చదువుకొని వెళ్తే ఈ పాయింట్లు దాంట్లో ఉండవు. మరి కొన్నిట్లో ఉన్నాయో లేదో నాకు తెలీదు, నేనైతే అనుకోవటం ఉండవని అనుకుంటున్నా. ఓకేనా, అంత డెప్త్గా ఎవడు వెళ్ళడు. అది నాకు వేరే బుక్స్తో ఉన్న చిన్న ప్రాబ్లం అది. అంత డెప్త్గా వెళ్ళరు అనమాట. వెళ్తే వెళ్ళండి, చదువుకోండి. అర్థమైంది కదా. తర్వాత దిగువ యుగాన్ని సూక్ష్మరాతి యుగం అనడం కద్దు అంటే అంటారు అని అనమాట. ఈ యుగ విభజన ఆయా కాలాల్లో సాధారణ సామాగ్రికై మానవుడు వాడిన ముడిసరుకును బట్టి, పరికరాల స్వభావాన్ని బట్టి జరిగిందని వేరుగా చెప్పక్కర్లేదంటే వీళ్ళు ఎలా విడదీశారంటే అప్పుడు జరిగిన వాటిని బట్టి. ఇప్పుడు సూక్ష్మరాతి యుగం అని అనుకో, పరికరాలని అంటే వీళ్ళు వాడే ఇవన్నీ చిన్నగా పనిముట్లు చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఇనుప యుగం అన్నాడు అనుకో, ఆ లోహాలు అవన్నీ ఇనుము వాడాడు అని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఓకేనా, అది ఇప్పుడు అర్థమైంది కదా, ఇంతవరకు అర్థమైంది కదా. ఇట్లాగే బుక్ మొత్తం చెప్పడానికి నేను ట్రై చేస్తాను అంతే. నేను చెప్తానని ముందే చెప్పట్లేదు, ఎందుకంటే ఇన్నిసార్లు చెప్పింది ఎందుకంటే నేను సగం చెప్పి ఆపేశాను అనుకో, నా వల్ల కాక ఇంకా మీరు గొడవ అనమాట. నేను కట్టాను ఇంకా ఏంది అని, అందుకే ముందే నీకు ఇష్టమైతే జాయిన్ అవ్వు, నేను చెప్పడానికి ట్రై చేస్తా, చెప్తే చెప్తా, లేదంటే లేదనమాట. మనకు అవ్వకపోతే మనం చేసేది ఏం లేదు. కాకపోతే వీడియోస్ అన్నీ లెంతీగా ఉంటాయి, అంటే మీకు ఒకవేళ ఎంతవరకు చదివాను కాసేపు 1 గంట ఆగు మళ్ళీ చూడు, ఆన్లైనే కదా. మనకి ఆన్లైన్లో ఏంటంటే మల్టీఫోల్డ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పింది అదే ఆఫ్లైన్ క్లాసుల్లో అనుకో, నేను వెళ్ళి నాకు గంటకు 1000 ఇస్తే నేను ఎన్ని గంటలు చెప్పాలి, ఎన్ని రోజులు చెప్పాలి. అదే ఆన్లైన్లో నువ్వు ఒకసారి చెప్పి వదిలేసావనుకో, అది ఇంకెంతమంది చూసినా అదే కదా క్లాసు. అప్పుడు నీకు 10,000 ఒక సబ్జెక్ట్కి పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నువ్వు 10,000 కాకుండా 5,000 పెట్టావు అనుకో, డబల్ మంది చేస్తారు. ఇప్పుడు నీకు 1000 మంది చేయరు అనుకో, నువ్వు 5,000 పెట్టారు, 2,000 మంది చేరుతారు, ఖచ్చితంగా చేరుతారు. ఎక్కువ మందికి యూజ్ చేయాలంటే అట్లా చేయగలగాలి, అంతేగాని మేమే ఫ్రీగా చెప్పను అట్లా ఎవరిని. అది ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు దీంట్లో నీకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటి? నేనైతే ఇక్కడ సబ్జెక్టు డెప్త్గానే చెప్తా. నీకు ఆల్రెడీ నువ్వు ఆ క్లాసులు చూసావనే నేను ఇట్లా చెప్తున్నా. సో నీకు ఇక్కడ బిట్లు పడితే ప్లాస్టోస్టీన్ అనే హిమయుగం, సో భారతదేశంలో ఏ యుగాన్ని హిమయుగం అంటారు అని చెప్పి వాడు వేరే ఇస్తాడు. నువ్వు అక్కడ ప్లాస్టోస్టీన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది సుమారు ఎన్ని లక్షల ఏళ్ళ క్రితం అంటాడు. 3 లక్షల ఏళ్ళ క్రితం, 3,000 సంవత్సరాల క్రితం, లేదంటే 5 లక్షల ఏళ్ళ క్రితం అంటాడు. 3 లక్షల ఏళ్ళ క్రితం అనమాట. మానవుడు ఎప్పుడు జన్మించాడు? 3 లక్షల ఏళ్ళ క్రితం. సో చరిత్రను ఎన్ని రకాలుగా వివరించాడు? కింది రకాలుగా వివరించాడు అని చెప్తే చారిత్ర పూర్వయుగం, చరిత్రయుగం, ఈ రెండింటి మధ్యలో ఉండేది పూర్వ చరిత్ర, ప్రోటో హిస్టరీ. ఓకే, ఇక్కడ డివిజన్ చేసేటప్పుడు నీకు వీడు చేసిన డివిజన్ చూడు. నీకు బుక్స్లో చాలా డివిజన్ చెప్తాడు, ఇక్కడ ఒక రకంగా చెప్తాడు, ఇక్కడ మళ్ళీ ఒక రకంగా చెప్తాడు. ఇక్కడ చేసినవి నువ్వు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయి, నీకు యూజ్ అయ్యింది. ఇక్కడ ఎలా డివైడ్ చేశాడు? శిలాయుగము, తామ్రయుగము, కాంస్యయుగము, అయోయుగం అన్నాడు. ఈ శిలాయుగాన్ని మళ్ళీ 2 రకాలుగా విభజించాడు. ఓకేనా, ఎలాగా? ప్రాచీన, నవీన. ఈ ప్రాచీన నవీన్ని మళ్ళీ ప్రాచీనాన్ని అప్పరు, మిడిలు ఇలా చేశాడు. ఇదే నీకు మొత్తం ఇదే అనమాట. అర్థమైందా? ఇక్కడ నీకు ఇంపార్టెంట్ ఎక్కడ ఉందంటే ఇది ఉంది, లేదంటే ఇది ఆర్డర్ అడగచ్చేమో. అంతేగా, శిల, తామ్ర, కాంస, అయోయుగం యొక్క
ఆర్డర్ అటు తిప్పి ఇటు తిప్పి గ్రేటర్ దాన్ని పెట్టి దీని తర్వాత ఇది వచ్చిందని పెట్టి అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అది ఓకేనా? అంతవరకు అయిపోయింది కదా, క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్, వీడియో కనుక లెంతీ అయిందనుకుంటే 1 గంట 2 గంటలు చూసి ఆపేసి మళ్ళీ తర్వాత చూడండి. ఓకేనా? అది మనకేంటంటే వీడియోలు మళ్ళీ మళ్ళీ చేయాలంటే టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట. అది నెక్స్ట్, పాతరాతి యుగము. ఇప్పుడు వీడిక్కడ ఎట్లా డివైడ్ చేస్తాడంటే పాతరాతి యుగం అంటాడు, నవశిలాయుగం అంటాడు, ఇనుప యుగము రాక్షస గుళ్ళు అంటాడు. ఓకేనా? దీంట్లో చెప్తా. భారతదేశంలో చరిత్ర పూర్వయుగం ముఖ్యంగా శిలాయుగ పరిశోధన ఆశించినంత శాస్త్రీయంగా జరగలేదు. అంటే అంత సైంటిఫిక్గా లేదనమాట ఈ పాతరాతి యుగం అనేది. అంటే అప్పుడు ఎక్కువగా మనకి ఏం దొరకవు కదా అప్పటి, కాబట్టి అంత శాస్త్రీయంగా జరగలేదు. వీళ్ళు ఊహించింది ఇట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పింది అనమాట. ఈ పరిశోధన చరిత్ర 1892లో బ్రూస్ ఫ్రూట్ అనే శాస్త్రజ్ఞుడు మద్రాస్ సమీపంలో పల్లవరం చెంత రాతి పనిముట్లు దొరకడంతో ప్రారంభమైంది. ఓకేనా? సో ఇతని గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఇతను సౌత్లో పాతరాతి యుగానికి ఫస్ట్ ఇతనే కనుక్కుందనమాట. సో దక్షిణ భారతదేశంలో మనకి అంటే ఇప్పుడు మనకేంటంటే నార్త్లో జరిగింది అయ్యేం అవసరం లేదు, మనకు కావాల్సింది ఏపీకి దగ్గరగా ఏం జరిగింది అది కావాలి మనకి. అర్థమైందా? సో మద్రాస్ అంటే ఇంక నీకు మోడర్న్ ఏపీకి వెళ్తే తెలిసిద్ది. అక్కడ నీకు మద్రాస్ ఇదంతా ఏపీ అనమాట అప్పట్లో. కాబట్టి సౌత్లో జరిగిన దగ్గరగా ఇదే. బ్రూస్ ఫ్రూట్ నీకు ఇంపార్టెంట్ అనమాట. బ్రూస్ ఫ్రూట్ 1892 పల్లవరం అంటే నీకు చెన్నైలో లోకల్ ట్రైన్ అయితే వెళ్ళిద్ది అనమాట. పల్లవరం గుండానే వెళ్ళిద్ది నీకు తాంబరం వెళ్ళాలంటే. సో 1892 ఎప్పుడన్నా ఇయర్ ఏదన్నా అవసరం అయితే చూసుకోండి. ఏ సంవత్సరంలో ఎవరు కనుక్కున్నాడు మద్రాస్ దగ్గర పల్లవరం దగ్గర అంటే బ్రూస్ ఫ్రూట్ అనమాట. నేను ఈ అండర్లైన్ చేసిన పాయింట్స్ వాడు మిస్ చేయొచ్చు. 1892లో బ్రూస్ ఫ్రూట్ ఇది మూసేసాను అనుకో, ఎక్కడ పల్లవరం దగ్గర రాతి పనిముట్లు కనుగొన్నాడు, లేదంటే ఏం కనుగొన్నాడు, రాతి పనిముట్లు కనుగొన్నాడు. ఇది దేనికి సంబంధించింది? పాతరాతి యుగానికి సంబంధించింది. పాత రాతి పనిముట్లు కనుక్కున్నాడు కదా, కాబట్టి రాతి యుగానికి సంబంధించింది అయి ఉంటుంది. అట్లాంటి ట్రిక్స్ 100 చెప్పా మొత్తం అట్లా. కాకపోతే ఇంత డెప్త్గా అక్కడ చెప్పలేదు. నీకు అక్కడ చెప్పినా అర్థం కాదనమాట. ఇప్పుడు చెప్తే అర్థమైంది అది చూసిన తర్వాత. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బ్రూస్ ఫ్రూట్ కమ్యూడ్ల పరిశోధన ఫలితంగా పాతరాతి మానవుడు ఆంధ్రప్రదేశ్లో భిన్న ప్రాంతాల్లో నివసించాడని తెలుస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ ఏంటంటే మనకు ఖచ్చితంగా సైంటిఫిక్ ప్రూఫ్స్ ఏమి ఉండవు, కాకపోతే అక్కడ ఉండొచ్చు అని చెప్పినాడు. ఫస్ట్ పరిశోధన చేసింది ఎవరంటే 1892 బ్రూస్ ఫ్రూట్ మద్రాస్ సమీపంలో పల్లవరం దగ్గర అనమాట. ఓకే, సో ఇద్దరు శాస్త్రజ్ఞుల పేర్లు ఎవరంటే బ్రూస్ ఫ్రూట్ కమ్యూనిటీలు. వీళ్ళు ఏపీ ప్రాంతంలో, ఇప్పుడు మీకు ఇంకో బిట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో పరిశోధనలు పాతరాతి యుగం ఉందని చెప్పిన శాస్త్రవేత్తలు ఎవరో అని అడుగుతాడు. బ్రూస్ ఫ్రూట్ కమ్యూడ్ అనమాట. ఇట్లా చదవటం, దాంట్లోంచి బిట్లు మీరే ఫైండ్ అవుట్ చేసుకోవటం. ఈ బుక్ చదివిన తర్వాత మీరు బిట్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు అన్నీ వస్తాయి. ఒకవేళ మీకు దీంట్లోంచి లేదు అనిపిస్తే అది నీకు వాళ్ళు సొంతంగా వేరే బుక్స్లోంచి ఇచ్చారు అని అన్నట్టుగా అనుకోండి. సరే, ఇప్పుడు వేరే వాటిలోంచి ఇవ్వకూడదని కాదు, ఈ బుక్ను మనం పర్ఫెక్ట్గా చదివితే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకేనా? ఇంకో బుక్ కూడా మొత్తం చదివితే ఇంకో 2 మార్క్స్ స్కోర్ చేయొచ్చు, కానీ ఇదైతే నీకు మ్యాక్సిమం సరిపోద్ది, నువ్వు కాంపిటీషన్లోకి వెళ్ళగలవు. అర్థమైందా? అది నెక్స్ట్. సో ఇక్కడ బిట్స్ చెప్పాను కదా, నేమ్ ఇంపార్టెంట్, ఇయర్, ఎక్కడ, ఇద్దరు శాస్త్రవేత్తలు అడిగితే వీళ్ళిద్దరూ ఏపీలో పాతరాతి యుగం ఉందని చెప్పారు. నెక్స్ట్, పాతరాతి యుగ మానవుడు నదీ తీరాల్లో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు నివసించేవాడు. సో ఈ పాతరాతి యుగంలో ఏంటంటే వీళ్ళకి ఇల్లులు అవన్నీ ఉండేవి కాదనమాట. సో వాళ్ళు ఏంటంటే నదీ తీరాల్లో నీళ్ళు కావాలి కదా తాగడానికి. సో నదీ తీరాల్లో, నదులు ప్రవహిస్తున్న నదీ తీరాల్లో కొండలు గుహలుగానే ఉంటే ఆ ఎండకి వానకి తట్టుకోవడానికి, చలికి వాటి నుంచి ఆ గుహల్లో ఉండేవాళ్ళు, నీళ్ళు తాగేవాళ్ళు. దగ్గరలోకి ఏదైనా జంతువులు వస్తుంటాయి కదా, నీళ్ళు ఉంటే ఆ జంతువులను పట్టుకొని తింటుండేవాళ్ళు అనమాట. ఇది వాళ్ళు చేసేది. అతని జీవితం అంతా ఆహార అన్వేషణలోనూ దాని సంపాదనలోనూ గడిచిపోయింది. ఇంకా అదే కదా వాళ్ళకి. నాటి పరికరాల్లో రాళ్లను చీల్చి తయారు చేసిన చేతి గొడ్డళ్ళు అనమాట. అంటే ఇప్పుడు నువ్వు పాతరాతి యుగ మానవుడు యొక్క పనిముట్లు అని కొడితే ఇంకా గొడ్డళ్ళు అవి ఇవి కనిపిస్తాయి నీకు, గొడ్డలలాగా. ఓకేనా? చేతి గొడ్డళ్ళు, బొరిగెలు,
ముఖ్యమైనవి అనమాట. అంటే వాడు ఏదన్నా జంతువుని చంపి తినడానికి అనమాట. నెక్స్ట్ ఇవి ఎక్కడెక్కడ దొరికాయి? కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పాతరాతి పనిముట్లు అసంఖ్యాకంగా దొరికాయి. అంటే వాళ్ళు ఉపయోగించినవి ఈ ప్రాంతాల్లో దొరికాయి అన్నమాట. నీకు ఇక్కడ మనకి ఈ నల్గొండ, వరంగల్, కరీంనగర్ అవి తెలంగాణకి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇక్కడ మెయిన్గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి: కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం. సో రాయలసీమలో అంతకుముందు ఉన్న జిల్లాల ప్రకారం కడప, కర్నూలు, అనంతపురం. చిత్తూరు కాకుండా కడప, కర్నూలు, అనంతపురం. కింద చిత్తూరు ఉండేది కదా, అంతకుముందు ఏపీ మ్యాప్ని చూసుకోండి, ఇక్కడ ఉండాలి. ఆ కింద ఉంటుంది కదా చిత్తూరు, అది కాకుండా 3: చిత్తూరు కాకుండా కర్నూలు, అనంతపూరు, కడప, ఆ 3. నెక్స్ట్ గుంటూరు, నెల్లూరు, మధ్యలో ప్రకాశం లేదు. ఓకేనా? అది ఇవి అంత గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవన్నీ మనకి తెలంగాణకి వెళ్ళిపోయినాయి కదా. ఈ బుక్ ఏంటంటే అప్పుడెప్పుడు రాసిందనమాట, ఏపీ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని రాసి ఉంటారు. జూలై 2014 రీప్రింట్లో ఇది, అంటే చేంజ్ చేసి రాసింది కాదు, బుక్ ఏంటంటే రీప్రింట్ చేశారు అంతే. అర్థమైంది కదా? కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం గుర్తుపెట్టుకొని ట్రై చేయండి, 1-2 సార్లు చూడండి. నెక్స్ట్ స్థానికంగా లభ్యమైన పదార్థంతో వీనిని తయారు చేశారు. ఏంటి? ఈ పనిముట్లు అనమాట. ఈ రాతి పనిముట్లు అంటే రాయితో తయారు చేసినవి, ఆ మూలలు చెక్కేసి అట్లాగనమాట. స్థానికంగా ఏ రాళ్ళు అక్కడ, ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రాయి ఉంటుంది కదా, అట్లాంటి ఏ రాయి దొరికితే ఆ రాయితో వాళ్ళు తయారు చేసుకున్నారు అనమాట. సో అవి ఏంటి అంటే కడప, కర్నూలులో పగులు రాయి. ఓకేనా? దీనికి కూడా నీకు అక్కడ చెప్పా, కృష్ణానది సున్నపురాయి, డోర్నకల్ సమీపంలోని నందికనుమ అంటే గిద్దలూరు ప్రాంతంలో పాతరాతి పనిముట్లు. ఈ బిట్టి ఇచ్చాడు అంతకుముందు ఒకసారి. పాతరాతి పనిముట్లు ఎక్కడ దొరికాయి అంటే పాతరాతి పనిముట్ల పరిశ్రమ ఎక్కడ బయలుపడింది అని చెప్పి అడిగాడు ఒక బిట్. ఓకేనా? కనిపిస్తుంది ఇది. అర్థమైందా? ఇప్పుడు నీకు ఇది చదివేటప్పుడు నేను అక్కడ నీకు దీనికి ఏదైతే నీకు చెప్పానో అది నీకు కానీ గుర్తుండుంటే నీకు ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. సో కృష్ణా నదిలో నుంచి సున్నప్రాయ వస్తుంది అనుకో, నీళ్ళు పారుతుంటాయి కదా, అది సున్నం అనుకో, వైట్గా పారుతుంది అనుకో. అక్కడ ఏం చెప్పినా నాకు గుర్తులేదు యాక్చువల్గా. ఇక్కడైతే నేను నీకు మొత్తం కొత్తగా క్రియేట్ చేయమంటే క్రియేట్ చేసేస్తా. అర్థమైందా? కృష్ణానదిలో నుంచి సున్నం వస్తుంది అనుకో, అంటే వైట్గా నీళ్ళు తెల్లగా వస్తున్నాయి అనుకో, అప్పుడు నీకే కృష్ణానది అనగానే సున్నప్రాయి తెల్లగా వస్తుంది సున్నము అని. నీ కృష్ణా అని చూడగానే ఓకే వైట్ కలరు సున్నము, సున్నప్రాయి. కడప, కర్నూలు పగులు రాయి. ఓకేనా? కడప, కర్నూలు అంటే రాయలసీమలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా, కాబట్టి రాళ్ళు పగిలిపోయినాయి అనమాట. రాళ్ళు పగిలి ఎండలు కాస్తాయి అంటారు కదా, అట్లాగా. కడప, కర్నూలు అనగానే కడప, కర్నూలు ఎండలు ఎక్కువ కాస్తాయి, పగులు రాయి. కృష్ణానది, నది అనగానే కృష్ణ అంటే కృష్ణానది, కృష్ణానది అనగానే పగులు రాయి. ఓకే. నెక్స్ట్ డోర్నకల్ సమీపంలో నందికనుమ గిద్దలూరు ప్రాంతంలో రాతి పనిముట్ల పరిశ్రమ. ఓకేనా? గిద్దలూరు రాతి పరిశ్రమ, డోర్నకల్. ఓకేనా? ఈ ప్రాంతాల్లో ఈ పాతరాతి దానికి సంబంధించి మనకి దొరికాయి అన్నమాట. అర్థమైంది కదా? ఇది ఫస్ట్ వీడియో కాబట్టి మీకు ఏమన్నా జెన్యున్గా ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, ఇట్లాగా సార్ ఇట్లా అయితే బాగుంటుంది అని. క్రిటిసిజం కూడా పాజిటివ్ క్రిటిసిజం అనుకోండి, సార్ ఇట్లా అయితే బాగుంటుంది, ఇట్లా అయితే బాగుంటుంది, నాకు కూడా చేస్తాను. అంతేగాని ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా ఏం మాట్లాడద్దు. ఓకేనా? సో పాతరాతి మానవునికి ఆహారం పచనం చేయడం కానీ, ఆహారాన్ని నీటిని నిల్వ ఉంచుకోవడం కానీ తెలియదు. సో రాతి మానవునికి ఆహారం పచనం చేయడం అంటే నిల్వ ఉంచుకోవడం ఉంటుంది. ఇది కూడా పచనం అంటే దాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడం, ఆహారాన్ని నీటిని నిల్వ ఉంచుకోవడం కానీ, అంటే వండటం కానీ నిల్వ ఉంచుకోవడం, వండటం అయి ఉంటుంది. పచనం చేయడం కానీ ఆహారాన్ని నీటి నిల్వ ఉంచుకోవడం కానీ తెలియదు అనమాట. అయితే నాటి పనిముట్లలో గీకుట్రాలు దొరికినందువల్ల వేటాడిన జంతువుల చర్మాలను మాంసం గీసివేసి దుస్తులుగా ధరించేవాడు. వాటిని ఆ చిన్న చిన్న పనిముట్లు దొరికినమాట. వాటి నుంచి వీళ్ళు ఏమి సైంటిఫిక్గా ఉండదు అని చెప్పాడు కదా. ఏంది ఆ సైంటిఫిక్గా లేనిది అంటే ఇదే,
వీళ్ళకి చిన్న చిన్న రాళ్ళు దొరికినాయి. దాన్ని బట్టి వీడు ఏమనుకుంటారంటే అంటే గీకుడు రాళ్ళు లాంటి అంటే పలచగా ఉంటాయి. సో వీటిని ఆ చర్మాన్ని గీకి ఆ చర్మం కట్టుకునేవాడేమో వేడి నుంచి వాటి నుంచి తట్టుకోవడానికి అని చెప్పి అంటున్నాడు అనమాట. వీడేం చూసింది కాదు, వీడి ఆలోచన అది. నిల్వ ఉంచుకోవడం తెలీదు, వాటిని గీకి దుస్తులు వేసుకుంచేవాడు. కర్నూలు జిల్లాలో బిల్లు స్వర్గం మరొక పాతరాతి యుగ స్థావరం కనిపిస్తుంది. సో ఇక్కడ చూడు, కడప కర్నూలులో పగులురాయి అన్నాడు కదా, అంటే ఈ రాళ్ళతో వాళ్ళు ఈ పనిముట్లు చేశారు. ఇక్కడ పాతరాతి స్థావరం ఎక్కడ, ఈ బిట్ కూడా ఇంపార్టెంట్. ఎక్కడ మీకు కర్నూలు జిల్లాలో ఎక్కడ పాతరాతి యుగ స్థావరం కనిపిస్తుంది, లేదంటే ఏ జిల్లాలో కనిపిస్తుందని. కర్నూలు జిల్లా బిల్లు స్వర్గం, ఈ బిట్ కూడా ఇచ్చాడు అంతకుముందు. ఇచ్చటి గుహలో అనేక రకాలైన జంతు కళేబరాలు తలలు లేకుండా దొరికాయంట. అందువల్ల నాటికే మత విశ్వాసాలు ప్రారంభమై ఉండవచ్చును అనే అభిప్రాయం ఉందంట. ఓకేనా. పాతరాతి యుగంలోనే దక్షిణ పథంలో దొరికిన పాతరాతి పనిముట్లకు ఆఫ్రికాలో దొరికిన పాతరాతి పనిముట్లు పోలికలు ఉన్నాయంట. అంటే అవి ఒకే రకంగా ఉన్నాయంట. పాతరాతి యుగ మానవులు నీగ్రుటో తెగలవారై ఉండవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. సో అంటే ఏంటి అర్థమైందా ఇక్కడ? అక్కడ దొరికిన పనిముట్లు ఇక్కడ దొరికిన పనిముట్లు ఒకటే అంట. సో వీళ్ళు అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు. అంటే చాలా కాలం జరిగి ఉంటుంది కదా ఈ పాతరాతి యుగం అనేది, చాలా టైం జరిగి ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు అక్కడి వాళ్ళు అయ్యి ఉండొచ్చేమో, పనిముట్లు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి అని చెప్పి అంటున్నాను అనమాట. సో ఇది అర్థమైందిగా. బిట్స్ కూడా ఎక్కడ వస్తాయో చెప్పాను కదా. సో కర్నూలు కడప సమీపంలో ఏ రకమైన రాతి పరికరం దొరికింది? పగులురాయి, కృష్ణ. సో పాతరాతి యుగం 1892 బ్రూస్ ఫుట్, మద్రాసు, పల్లవరం. బ్రూస్ ఫుట్ కమ్యూనిటీ పరిశోధనలు చేశారు. నివాసం ఎక్కడ ఉండేవాళ్ళు పాతరాతి యుగంలో మనుషులు ఎక్కడ ఉండేవాళ్ళు? ప్రతిదీ క్వశ్చనే. ఎక్కడ ఉండేవాళ్ళు? నదీ తీరాల వద్ద ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండ గుహల్లో ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఆహార సంపాదన ఇది అంటే వేటాడటం అదనమాట. రాళ్ళను చీల్చి తయారు చేసిన చేతిగొడ్డళ్ళు, బొరిగెలు వాడేవాళ్ళు ఇల్లు. అంతే కదా చెప్పుకుంది. ఎక్కడెక్కడ దొరుకుతాయి చెప్పే కదా. రాయలసీమలో మనకి చిత్తూరు తీసేస్తే కడప, కర్నూలు, అనంతపూరు. కింద నుంచి వస్తే నెల్లూరు, ప్రకాశం తీసేసి గుంటూరు. అంతే కదా. కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం ఇవి. సో ఈ క్రింది వాటిలో ఏది దీనికి సంబంధించింది అంటే పాతరాతి యుగానికి సంబంధించింది అని, లేదంటే ఏది కాదు అని అడగచ్చు. ఇప్పుడున్న బిట్స్ని బట్టి ఈ క్రింది వాటిలో ఏది కాదు అని చిత్తూరు కానీ ప్రకాశం కానీ ఇచ్చాడు అనుకో, అప్పుడు నువ్వు చిత్తూరుని ప్రకాశాన్ని ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే ఆ రెండు లేవు. అట్లాంటి బిట్లు పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంత డెప్త్గా వెళ్తాడా అంటే వెళ్తాడేమో, చూడాలి, పేపర్ ఇస్తే కానీ తెలియదు. అర్థమైంది కదా. ప్రతిదీ ఇంపార్టెంట్, ప్రతి లైన్ ఇంపార్టెంట్. ఇంకా బిట్లు నేను చూపిస్తాను కొన్ని బిట్లు. ఇక్కడి నుంచి కూడా బిట్ పడిన తర్వాత నీకు అర్థమైంది ఇక్కడి నుంచి బిట్ పడిందని. పడకముందు అర్థం కాదన్నమాట బిట్. చూడు నెక్స్ట్ పాతరాతి యుగం ప్రదేశాలు. ఇదంతా మనం చదివింది. కడప, కర్నూలులో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాళ్ళు పగులుతాయి కాబట్టి పగులురాయి. కృష్ణా నది తెల్లగా వస్తుంది కాబట్టి సున్నప్రాయి తెల్లగా ఉండేది కదా అది. నెక్స్ట్ పాతరాతి పనిముట్ల పరిశ్రమ అనగానే డోర్నకల్ సమీపంలో నందికనుమ, గిద్దలూరు. సో వీళ్ళకి ఏం తెలియదు, ఆహార పచనం తెలియదు, నిల్వ తెలియదు. గీకుడు రాళ్ళు ఉండే, గీకుడు రాళ్ళ నుంచి వీళ్ళు మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే చర్మం గీకేసి ఆ చర్మం కట్టుకొని ఉండొచ్చు అని చెప్పి. గుహల్లో బిల్లు స్వర్గం, ఇక్కడ పాతరాతి పనిముట్ల పరిశ్రమ ఉందన్నమాట. ఓకేనా. ఎక్కడ? కర్నూలు బిల్లు స్వర్గం, పాతరాతి యుగానికి చెందినటువంటి పనిముట్లు అక్కడ బయటపడ్డాయి. ఈ గుహలో దొరికింది మనకి ఎక్కడ దొరికినాయి? జంతు కళేబరాలు తలలు లేకుండా దొరికాయి. సో బిట్ ఎలా ఇస్తాడు క్వశ్చన్. పాతరాతి యుగంలో మత విశ్వాసాలు ఉన్నాయని నువ్వు ఎలా చెప్తావు? కింద 4 ఆప్షన్ ఇచ్చాడు అనుకో, రాళ్ళు రౌండ్గా ఉన్నాయి అని కానీ, లేదంటే సొరంగంలో బొట్లు పెట్టి ఉన్నాయని కానీ, లేదంటే జంతు కళేబరాలకి తలలు లేకుండా దొరికాయని. అప్పుడు నువ్వు జంతు కళేబరాలకి తలలు లేకుండా దొరికాయి కాబట్టి ఏదో మత విశ్వాసాలు ఏమన్నా తలలు నరికి జంతువుల్ని
ఆహారం దొరకనప్పుడు ఏదైనా చేసి ఉండొచ్చు, లేదంటే దేనికోసం చేసి ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ పాతరాతి యుగంలో ఉపయోగించిన శిల స్ఫటిక శిల, క్వార్ట్జ్. ఇది వేరే దాంట్లో చదివి రాసినట్టున్నా, అది అంతవరకు పాతరాతి యుగం అనమాట. అర్థమైంది కదా. ఓకే, బిట్స్ ఎలా వస్తాయని చెప్పాను. మీరు బిట్స్ తీసేయండి, వాటిలో నుంచి వస్తాయి ఏ బిట్లైనా. నెక్స్ట్ పాత కొత్త రాతి యుగాల మధ్య సుదీర్ఘమైన పరివర్తన కాలమే సూక్ష్మరాతి యుగం అంట. చూడు నీకు బిట్టు ఎట్లా ఉందో. పాత రాతి యుగము కొత్త రాతి యుగం మధ్య, కొత్త రాతి యుగం నవీన శిలాయుగం, కొత్త రాతి యుగాల మధ్య సుదీర్ఘమైన చాలా ఎక్కువ కాలం ఉన్నటువంటి యుగం ఏంటి? ఈ బిట్టు ఈ లైన్ ఉందేమో చూడండి మీకు ఒకళ్ళ బుక్స్లో ఎక్కడన్నా. పాత కొత్త రాతి యుగాల మధ్య ఉన్నటువంటి సుదీర్ఘమైన పరివర్తన కాలాన్ని, పరివర్తన అంటే చేంజెస్ జరుగుతాయి కదా, ఆ చేంజెస్ జరిగినాయి అంట. ఆ కాలాన్ని ఏమంటారు అంటారు. అక్కడ చాలా ఇస్తారు మీకు, అక్కడికి వెళ్ళలేక అర్థం కాదు. సూక్ష్మరాతి యుగం బుక్లోనేమో మనకు డైరెక్ట్గా ఉండద్ది, అక్కడికి వెళ్ళలేక మీకు రాదు. ఏంటి అంటే మనం ఈ బుక్ చదవలేదని మనకు అర్థమైద్ది, తర్వాత అర్థమైద్ది. నెక్స్ట్ ఈ కాలంలో స్వల్ప పరిమాణం ఉన్న పనిముట్లు వాడుకలో ఉన్నందున దీనికి ఈ పేరు వచ్చింది. సో సూక్ష్మరాతి, సూక్ష్మ అంటే ఏంటి? చిన్నది కదా. ఈ కాలంలో సూక్ష్మజీవులు అంటాం, చిన్న చిన్న జీవులు సూక్ష్మజీవులు అంటాం కదా. అట్లాగే ఈ కాలంలో స్వల్ప పరిమాణంలో ఉన్న పనిముట్లు వాడేవాళ్ళు అనమాట. చిన్న చిన్న పనిముట్లు, మరీ అంత చిన్నవి కాదు, చిన్నవి అనమాట. ఈ ముందు దాంతో పోల్చుకుంటే దీనికి ఆ పేరు వచ్చింది. నాటి ప్రజలు ఎత్తైన ప్రదేశాల్లో నివసిస్తూ జంతువులను చేపలను వేటాడటం ద్వారా ఆహారం సంపాదించేవాళ్ళు. నీకు ఇందాక పాతరాతి యుగంలో ఏం చెప్పాను? నదీ తీరాల దగ్గర కొండ గుహల్లో ఉండేవాళ్ళని చెప్పాను. ఈ సూక్ష్మరాతి యుగం వచ్చేసరికి వీళ్ళు ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నారన్నమాట. అంటే ఏదైనా జంతువులు సడన్గా వచ్చి మీదపడి ఏదన్నా చేస్తాయని కానీ ఇంకోటి అయి ఉండొచ్చు. జంతువులను చేపలను ఇక్కడ యాడ్ చేశాడు. జంతువులను చేపలను వేటాడటం ద్వారా ఆహారం సంపాదించాడు. చెకుముకు రాయి, స్ఫటికం, కురివిందం వంటి అమూల్య శిలలతో చిన్న చిన్న పనిముట్లు చేసుకున్నారు. చెకుముకు రాయి అంటే మనం ఏదైనా సానబడ్డానికి అనుకుంటా. స్ఫటికం అంటే ఇట్లా ఉండిద్ది కదా, అట్లాంటి కురివిందం వంటి అమూల్య పనిముట్లు. అమూల్య అంటే చిన్నవి అనుకుంటా. అంటే ఈ మనకి ఈ చిన్న చిన్న పనిముట్లు అని, సూక్ష్మరాతి అంటే చిన్న చిన్న పనిముట్లు అని కదా. ఇట్లాంటివి యూజ్ చేసి వాళ్ళు ఏంటంటే వాటిని సానబట్టడం కానీ, వాళ్ళని మూలలు చెక్కడం కానీ అట్లాంటివి చేసి ఉండవచ్చు అనమాట. ఓకేనా. వీనిలో కత్తులు ఉన్నాయంట, బొరిగెలు, గీకుడు రాళ్ళు, బాణముఖాలు ముఖ్యమైనవి. అంటే చిన్న చిన్న పెట్టి బాణాలు తయారు చేసేవాళ్ళంట, అంటే దూరం నుంచే కొట్టడానికి కత్తులు ఉండేయంట. ఓకేనా, ఇట్లాగుండేది. ఓకే. నెక్స్ట్ కొడవళ్ళుగా, అంబులుగా శక్తివంతంగా ప్రయాణించడానికి వీనిని కర్రకు కానీ ఎముకకు కానీ తాపడం చేసేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు చివరిన కట్టి దేనికన్నా కట్టడం కానీ, కర్రకు కానీ, అంటే ఒక కర్రకి చివరిలో ఈ సూక్ష్మరాతి పనిముట్లను అట్లాంటి కట్టడం కానీ అట్లా చేసేవాళ్ళు. అంటే ఇట్లా కర్ర పెట్టి, కర్ర కానీ ఎముక కానీ అప్పట్లో దొరికేవి పెట్టి చివరినేమో ఈ చిన్న చిన్నవి పెట్టేసి దూరం నుంచి కొట్టడానికి, బలం ఎక్కువగా ఫోర్స్కి వెళ్ళడానికి అనమాట తాపడం చేసి దానికి పెట్టేసి చేసేవాళ్ళు అనమాట. దీన్ని బట్టి విల్లంబులు వాడినారని స్పష్టమవుతుంది. అంటే బాణాలు ఉంటే నీకు విల్లంబులు వాడినుంటారు కదా. అలా పశువులతో పాటు ఖడ్గమృగము, దుప్పి, పంది, ముంగీస, ఎలుకలను కూడా ఆహారానికి ఉపయోగించినట్లు తెలుస్తుంది అనమాట. ఓకేనా. అంటే వీళ్ళు మనం తిని చెత్త ఒక చోట వేస్తాం కదా, అట్లాగే వీళ్ళు తిని ఇవన్నీ ఒక చోట వేస్తే అవి భూమిలో కప్పబడిపోయి తర్వాత దొరికి వాటిని బట్టి చెప్పు ఉంటారు. అదేనా. సో వీటిలో ఖడ్గమృగము, దుప్పి, పంది, ముంగీస, ఎలుక కూడా ఆహారానికి ఉపయోగించి తెలుస్తుంది. ఇక్కడంతా నాకు వీటిలో ఏది ఆహారంగా వాడారు సూక్ష్మాతి మనుషులని అంతా మరి అట్లా అడగడానికి ఉండదు. ఇంపార్టెంటే అడుగుతారు. ఎట్లాంటిది అడగచ్చు? పాత కొత్త రాతి యుగాల మధ్య సూక్ష్మ పరివర్తన కాలాన్ని ఏమంటారు, అట్లాంటి బిట్లు అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఖడ్గమృగము, దుప్పి, పంది కూడా ఆహారం గురించి తెలుస్తుంది. ఈ యుగం చివరి దశలో చేతితో కుండలు తయారు చేసుకున్న జాడలు కనిపిస్తాయి. ఓకేనా. సో ఏ యుగంలో నీకు సూక్ష్మరాతి యుగం అనమాట. ఇదంతా ఎక్కడి నుంచి ఈ
పాత కొత్త సూక్ష్మరాతియుగం అన్నాడు కదా, ఇక్కడి నుంచి ఇదంతా నీకు సూక్ష్మరాతియుగం అని గుర్తుపెట్టుకో. సో చేతితో కుండలు తయారు చేసుకున్న జాడలు కనిపిస్తున్నాను కదా, చేతితో కుండలు ఏ యుగంలో చేశారు అని అడుగుతాడు క్వశ్చన్. సూక్ష్మరాతియుగం. మృతదేహాలను భూస్థాపితం చేసే ఆచారం కూడా ఉంది. ఏ యుగంలో, ఓకేనా, ఏ యుగంలో నీకు మృతదేహాలను భూస్థాపితం చేసే ఆచారం వచ్చింది? సూక్ష్మరాతియుగం. గిద్దలూరు, నాగార్జునకొండ, కొండాపూర్ ప్రాంతాల్లో, ఆదిలాబాద్ జిల్లాలోనూ సూక్ష్మరాతి పరికరాలు ఎక్కువ కనబడ్డాయి. నీకు ఇందాక కర్నూలు, కడప గుర్తొచ్చిందా, గుంటూరు, అనంతపూరు, నెల్లూరు, ఎక్కడికి వచ్చేసరికి చూసుకో, గిద్దలూరు, నాగార్జునకొండ, కొండాపూరు. సో గిద్దలూరు ఇందాక కూడా వచ్చింది. డోర్నకల్ సమీపంలో ఇక్కడ ఉంది గిద్దలూరు, ఇక్కడ ఉంది గిద్దలూరు. ఓకేనా. సో గిద్దలూరు, నాగార్జునకొండ, కొండాపూర్ ప్రాంతాల్లో, ఆదిలాబాద్ జిల్లాలో. మనకేంటంటే కొన్ని తెలంగాణలోకి వెళ్ళిపోయి అంత గుర్తుపెట్టుకోవద్దు. ఏపీలో ఇప్పుడు గిద్దలూరు, నాగార్జునకొండ గుర్తుపెట్టేసుకోండి చాలు. అక్కడ కూడా మీకు వరంగల్, నల్గొండ, కరీంనగర్ తీసేశారు. ఇక్కడ కూడా మీకు కొండాపూరు, ఆదిలాబాదు ఇవి అటు అనుకుంటా, కాబట్టి అవి వదిలేసేయండి. గిద్దలూరు దగ్గర లభించిన సాక్ష్యాన్ని బట్టి ఈ యుగం క్రీస్తుపూర్వం 8000 నుంచి 6000 మధ్య విస్తరించిందని ఒక అభిప్రాయం. ఈ బిట్ కూడా ఇంపార్టెంటే. ఎక్కడ లభించిన ఆధారాలను బట్టి సూక్ష్మరాతి యుగము క్రీస్తుపూర్వం 8000 నుంచి 6000 బీసీ మధ్య ఉంది అని చెప్తావు బిట్ గిద్దలూరు. నెక్స్ట్, దక్షిణ భారతంలోని సూక్ష్మశిలా పరికరాలను క్యాస్పియన్ సముద్ర ప్రాంతాల్లో లభించిన వాటికి పోలుతారు. క్యాస్పియన్ సీ అని ఉంది కదా మనకి మిడిల్ ఈస్ట్లో, అది. ఈ సూక్ష్మరాతి యుగం అక్కడ మనుషులు ఒకే రకంగా ఉన్నారంట. ఓకేనా, వాటిని పోలున్నాయి ఇవి అని చెప్తున్నారు. కాబట్టి నీకు పాతరాతి యుగం అంటే నిగ్రిటోలు, ఆఫ్రికా ఆ ఏరియా. క్యాస్పియన్ సీ అంటే ఈ మధ్యధర ఇటు సైడ్ అనమాట, ఇక్కడ వాళ్ళు. కాబట్టి సూక్ష్మరాతి యుగ మానవులు యొక్క పనిముట్లు దేనికి సంబంధించినట్టుగా ఉన్నాయని చెప్తే అడిగితే క్యాస్పియన్ సీ అనమాట. ఫస్ట్ నిగ్రిటో, తర్వాత క్యాస్పియన్. ఇది నోట్స్ ఎలా రాసుకోవాలి. సూక్ష్మరాతి యుగము ఎలా నివసిస్తున్నారు? ఎత్తైన ప్రదేశాల్లో నివాసం, వేట ద్వారా ఆహారం. అంతకుముందు కూడా అదే. పనిముట్లు చెక్కుముకురాయి, స్ఫటికం, కురివిందం. నెక్స్ట్ కత్తులు, బొరిగెలు, గీకుడురాళ్ళు, బాణముఖాలు వాడేవాళ్ళు, కొడవలు, విల్లంబులు. నెక్స్ట్ ఆహారం పశువులు, కట్ముగము, పశువులతో పాటు ఖడ్గమృగము, దుప్పి, పంది, ముంగీస, ఎలుకలు. ఓకేనా. నెక్స్ట్ చేతితో కుండలు తయారు చేశారు. ఏ యుగంలో చేతితో కుండలు తయారు చేశారంటే సూక్ష్మరాతి యుగము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. చేతితో మనం ఏం చేస్తాం, చిన్న చిన్న పనిముట్లు చేస్తాం. కాబట్టి కుండలు కూడా ఆ చిన్న చిన్న పనిముట్లు రాగానే ఇప్పుడు మెయిన్గా నిల్వ చేసుకోవాలి. కుండలు అంటే ఇప్పుడు కుండలు తయారు చేశారంటే నీకేం అర్థం అవ్వాలి? కుండల్లో నిల్వ ఉంచుకున్నారు, పాతరాతి యుగంలో నిల్వ ఉంచుకోలేదు. నెక్స్ట్ సూక్ష్మరాతి యుగం వచ్చేసరికి వీళ్ళు నిల్వ ఉంచుకోవడం స్టార్ట్ చేశారని నీకు తెలియాలన్నమాట. సో నీకు ఈ కత్తులు, బొల్లమ్ములు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. నీకు తెలిసింది ఏంది, సూక్ష్మరాతి యుగం అనగానే నీకు చిన్న చిన్న పనిముట్లు ఉన్నాయని గుర్తుపెట్టుకుంటావు కదా. ఈ పనిముట్లతో పాటు ఆ పనిముట్లకి నువ్వు ఈ లింక్ చేసుకో. కుండలు అనగానే చిన్న చిన్న పనిముట్లతో కుండలు తయారు చేశారు. అట్లాగే తవ్వాలి కదా, ఈ చిన్న చిన్న పనిముట్లతో తవ్వారు. ఇప్పుడు వాళ్ళు ఏం వాడారు, ఈ మూలన ఈ బాణాలు అవి పెట్టి కర్రలకు కానీ వాటికి కానీ తాపడం చేశారు అన్నాం కదా, వాటితో అవి తవ్వడానికి యూజ్ అయినాయి. తవ్వారు, తవ్వి మృతదేహాలు పెట్టారు. నేను చెప్పే కొన్ని ఏంటంటే నీకు లాజిక్ లేవని అనిపించవచ్చు. నీకు ఎగ్జామ్లో గుర్తుంటే చాలు, నీకు ఎగ్జామ్లో మ్యాక్సిమం మార్క్స్ వస్తే చాలు. ఇప్పుడు ఓకేనా, గుర్తుపెట్టు. మీకు ముందు ఆ క్లాస్ కానీ చూస్తుంటే ఇప్పుడు నేను చెప్పేవన్నీ నీకు అర్థమైపోతాయి అనమాట. సో అట్లా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మృతదేహాలను భూస్థాపితం చేసి ఎక్కడ దొరుకుతాయి? గిద్దలూరు, నాగార్జునకొండ దగ్గర దొరుకుతాయి. అక్కడైతే చెప్పాను ఇందాక జిల్లాలు. నెక్స్ట్ వీళ్ళ పనిముట్లు ఎవరితో పోలుంటాయి? క్యాస్పియన్ సముద్ర ప్రాంతాల్లో లభించిన వాటితో పోలుంటాయి.
ఇంకో బిట్ ఇదిగో, పాత కొత్త రాతి యుగాల మధ్య సుదీర్ఘమైన పరివర్తన కాలమే మనకి సూక్ష్మరాతి యుగం అనమాట. ఓకేనా, ఇది సూక్ష్మరాతి యుగం గురించి. మనం ఇంకా ఏం చూడాలి, నవీన శిలాయుగము మళ్ళీ ఇనుప యుగం చూడాలి. ఇంత డెప్త్గా ఉంటుంది అనమాట నీకు టాపిక్. ఓకే, నువ్వు చూసుకో దాంట్లో ఎంతవరకు ఉన్నాయి. ఇక్కడ నీకు ఏదైనా ఇంపార్టెంట్ అనిపించినాయి, కొన్ని దాంట్లో దొరకవు. ఓకేనా, ఇక్కడ దాకా చెప్దాం ఈరోజు. ఓకేనా, రాక్షస గుళ్ళు వరకు చెప్పేసి ఆపేద్దాం. 2 పేజీలు చెప్పాను అనమాట ఇంతసేపటి నుంచి. అంత లేట్ అయింది ఈ బుక్, అది చెప్పడం అనేది అంత ఈజీ కాదు. ఓకేనా, అది ఇంకొక వీడియో అటు పెట్టేసి ఇంకా నెక్స్ట్ నుంచి 199 పెట్టేద్దాంలే. ఒకేసారి ఎక్కువ వీడియో అయినా మీకు ఏంటంటే కొంచెం టైం తీసుకొని చూడండి. ఓకేనా, అది నెక్స్ట్. గిద్దలూరులో బళ్ళారి జిల్లా సంగనకల్లో, గిద్దలూరులోను బళ్ళారి అంటే కర్ణాటక కదా, సంగనకల్లో ఆహార అన్వేషణ దశ నుండి ఆహార ఉత్పత్తి దశకు పరివర్తన చెందిన అంటే పాత రాతి శిలాయుగం నుండి కొత్త రాతి శిలాయుగోత్తనకు సాక్ష్యం లభిస్తుంది. ఎక్కడ లభించిన ఆధారాలను బట్టి నీకు ఆహార అన్వేషణ నుండి ఆహారోత్పత్తి దశకు, ఆహార అన్వేషణ అంటే ఆహారం ఎత్తుక్కునే వాళ్ళ నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారంట. అది నవీన శిలాయుగంలో నీకు ఇది వచ్చింది అనమాట. ఎక్కడ, గిద్దలూరు మరియు బళ్ళారి జిల్లా సంగనకల్లు, ఇక్కడ దొరికిన ఆధారాలను బట్టి అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంటే. సో ఇక్కడ దొరికిన ఆధారాలను బట్టి మనకి ఆహార అన్వేషణ నుండి ఆహార ఉత్పత్తి చేస్తున్నారంట వీళ్ళు, నవీన శిలాయుగం నవశిలాయుగం ఉంటారు కదా వీళ్ళు. సో ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ నవశిలాయుగ పరికరాలు దొరికాయంట, అన్ని జిల్లాల్లో దొరికాయంట. ఈ దశకు అనుగుణంగా పరికరాల సంఖ్యలో స్వభావంలో మార్పులు వచ్చాయంట. సో ఈ పరికరాలు అనేవి చేంజ్ అయినాయంట. నవశిలాయుగం పనిముట్లు దాదాపు 40 రకాల పనిముట్లు ఉన్నాయంట. సో ఇట్లాంటివి మనం దాంట్లో కొల్లలుగా చెప్పాం. ఇట్లాంటివి ఎక్కడ నీకు 40 రకాల ఇవి దొరికాయి అంటే నవీన శిలాయుగం నవశిలాయుగం అని గుర్తుపెట్టుకునేది ఇంక కనపడుతుంది కదా నీకు అక్కడ. నువ్వు కానీ మనం చెప్పిన టెక్నిక్స్ అవన్నీ 2-3 సార్లు కానీ చదివితే నీకు ఇంకా ఏపీ హిస్టరీ అంటే భయం ఉండదు. ఓకేనా, 40 ఏ యుగంలో మనకి 40 రకాల పనిముట్లు దొరికాయంటే అనుగా 40 రకాలు నవయుగం. నెక్స్ట్ పరికరాల తయారీలో కూడా మంచి నైపుణ్యం కనిపిస్తుంది అనమాట. అంటే బాగా సానగా చెక్కడం కానీ అట్లాంటిది నైపుణ్యం కనిపిస్తుందంట. రాళ్లను పగలగొట్టి పనిముట్లుగా రూపొందించి సన్నగా మెరిసేటట్లు తయారు చేసేవాళ్ళనమాట. అంటే బాగా సన్నగా చేసేవాళ్ళంట. అంటే బాగా నీకు వేటాడేపు కానీ ఏదైనా చేసేటప్పుడు తెగడానికి నునుపుగా తయారు చేసేవాళ్ళంట. నునుపుగా తయారు చేశారు, ఏదైనా ఒక వస్తువు నునుపుగా తయారు చేశారు బాగా అంటే దానికి నీకు నైపుణ్యం కావాలి, పనిముట్లు కావాలి. సో నీకు ఒక బాగా కత్తి బాగా పదునుగా కానీ అట్లా దొరికింది అనుకో, నువ్వేమనుకోవాలి, ఓకే ఇది నైపుణ్యం కలిగిన వారు, మనిషి నైపుణ్యం కలిగి ఉండాలి, వాడి దగ్గర ఉన్న పనిముట్లు నైపుణ్యం కలిగి ఉండాలి. అర్థమైందా? నీకు ఎగ్జామ్ నువ్వు పాస్ కావాలంటే నువ్వు కొంచెం తెలివైనడు ఉండాలి. తెలివి అంటే మనం ఇదే జీనియస్ అయ్యే అవసరంలా, తెలివిగా ఆలోచించగలగాలి. నీవు చదివిన బుక్ కూడా మంచిదే ఉండాలి, అట్లాగనమాట. వీళ్ళు దాని నుంచి ఇది కనుక్కున్నారు. నెక్స్ట్ నాటి పరికరాల్లో గొడ్డలి, 2 వైపులా పదును ఉన్న ఉలి, సుత్తి, బొరిగ, నాగటి కర్రు మొదలైనవి దొరికాయి అనమాట. సో ఈ పనిముట్లు గొడ్డలి, పదును ఉన్న ఉలి తెలుసుగా, సుత్తి, బొరిగ, నాగటి కర్రు అంట. ఇది కూడా అట్లా పనిముట్లు అయి ఉంటుంది అనమాట. మొన ఉన్న ఈ కర్రను కర్రకు బిగించి భూమిని దున్నేవాళ్ళు. సో ఒకవైపు గొడ్డలు అన్నారు కదా, మొన ఉన్న కర్రను ఒకవైపు కర్రకు బిగించి నేలని దున్నేవాళ్ళంట. ఇట్టి కర్రులు నాగార్జున కొండ లోయలో దొరికాయి. ఓకేనా. సో నాగటి కర్రులు, నాగలి అంటే దున్నడానికి యూజ్ చేసే ఉండొచ్చు అనమాట. అట్లాంటి దున్నేవి ఎక్కడ దొరికాయి? నాగార్జున కొండలో. సో నాగటి కర్రులు ఎక్కడ దొరికాయి? నాగార్జున కొండలో. ఓకేనా. రాగులు, పెసలు, ఉలవలు ఈ యుగంలోని పంటలైనట్లు శిలాయుగ స్థావరాల నుండి సాక్ష్యం లభిస్తుంది. సో నీకు నవశిలాయుగంలో నుండి
పంటలు, మెయిన్ పంటలు ఏవే ఉండొచ్చు, రాగులు, పెసలు, ఉలవలు అనమాట. ఓకేనా, రాగులు, పెసలు, ఉలవలు, రాగులు, పెసలు, ఉలవలు, ఆర్పియు, యుఆర్పి, ఏదో ఒకటి, పియుఆర్, రాగులు, పెసలు, ఉలవలు గుర్తుపెట్టుకోవడానికి. ఈ యుగంలోని పంటల ఏంట్లో కొన్ని స్థిరావస్థ సాక్ష్యం లభిస్తుంది. ఆహారోత్పత్తితో పాటు స్థిర స్థావరాలు ఏర్పడ్డాయి, స్థిరంగా నివసిస్తున్నారు. నీకు పాతరాతయుగంలో, సూక్ష్మరాతయుగంలో ఒక చోట గుహల్లో నివసిస్తున్నారు, ఇంకో చోట ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎత్తైన ప్రదేశాల్లో నివసిస్తున్నారు. ఈ నవీన శిలాయుగం వచ్చేసరికి వీళ్ళు ఆహారోత్పత్తి నుంచి ఆహార అంటే వెతుక్కోవడం నుంచి ఉత్పత్తి దశకొచ్చారు. ఆహార అన్వేషణ నుండి ఆహార ఉత్పత్తి దశకొచ్చారు. ఆహార ఉత్పత్తి దశ వీళ్ళు వేసే పనిముట్లు కూడా మంచిగా తయారైనవి. మనకు అక్కడ గిద్దలూరులో దీనికి సంబంధించి దొరుకుతున్నాయి. వీళ్ళ పంటలు ఏమిటి, రాగులు, పెసలు, ఉలవలు అనమాట. నెక్స్ట్ ఆహారోత్పత్తితో పాటు స్థిర నివాసాలు, ఇది కూడా చెప్పారు, స్థిర నివాసాలు కూడా ఏర్పరచుకున్నారు. ఏ యుగంలో స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు, నవీన శిలాయుగం. గట్టి కలప ఉన్న తుమ్మ వంటి చెట్లను గుంజలుగా పాతి దాని చుట్టూరు జమ్ము వంటి దాన్ని నిలిపి మట్టి పూసి గుండ్రని గుడిసెలు తయారు చేశారంట. అంటే 4 వైపులా వేసి దాన్ని గుండ్రంగా తయారు చేసి పైన ఏదైనా వేసుకొని గుడిసెల్లాగా వేసుకున్నారు అనమాట. స్థిర నివాసాలు అన్నారు కదా. సో ఏ యుగంలో గట్టి కలప పెట్టి దానిపైన చెట్లు వేసి ఉన్నారు, స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారంటే నవీన శిలాయుగము. పశువులను మందలుగా పెంచేవాళ్ళు. కొంచెం తెలివితేటలు పెరిగినాయి నువ్వు అర్థం చేసుకో. పశువులను మందలుగా పెంచారంట. మందలు అంటే గుంపులు గుంపులుగా. మంద చుట్టూ కంచె వేసేవాళ్ళంట. ఉట్నూరు మహం నగర్ జిల్లా దగ్గర పేడ కుప్పలను తగులబెట్టి మసిదెబ్బలు కనిపించాయి. అంటే పేడ కుప్పలను తగలబెట్టినటువంటి మసిదెబ్బలు కనిపించాయంట. శాస్త్రీయ పద్ధతిని అనుసరించి అంటే కార్బన్-14 చేసిన నిర్ణయం ప్రకారం ఈ మసిదెబ్బలు క్రీస్తు పూర్వం 2000 నాటివని తెలుస్తుందంట. బీసీ పేడ కుప్పలు తగలబెట్టినవి వాళ్ళకి దొరికినాయి అన్నమాట మట్టిలో. ఎప్పటికైనా వాళ్ళు కార్బన్ డేటింగ్ అది చేస్తే వాళ్ళకి ఏంటంటే 2000 బీసీకి సంబంధించిన ఏజీ అయి ఉండొచ్చు అని చెప్పి తెలిసిందనమాట. అది నవీన శిలాయుగం. నవీన శిలాయుగం అనగానే నీకు ఈ పాయింట్లు గుర్తురావాలి. సో ఎక్కడ దొరికింది, గిద్దలూరు అండ్ బళ్ళారి సంగనకల్ దగ్గర ఆహార అన్వేషణ నుండి ఆహారోత్పత్తి తీసుకెళ్ళారు అని చెప్పేసి నీకు తెలిసిందనమాట. ఇంకోటి పాత శిలాయుగం నుంచి కొత్త శిలాయుగంకి వచ్చినట్టుగా నీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎక్కడెక్కడ దొరికాయి ఈ నవశిలాయుగం అంటే ఆల్ ఓవర్ ఏపీ. పనిముట్లు 40 రకాలు, 40 రాళ్ళను పగలగొట్టి సన్నగా మెరిసేటట్లు. ఏ యుగంలో ప్రతిదీ బిట్టి అనమాట. ఏ యుగంలో నీకు రాళ్ళని పగలగొట్టి సన్నగా మెరిసేటట్లు చేసేవాళ్ళు. ఓకేనా. ఇట్టి కర్ర, అదే నాగటి కర్రలు నాగార్జున కొండ లోయలో దొరికాయి. కర్రులు అంటున్నాడు కదా, అది నాగలికి కట్టి కర్రలు అవి ఉండొచ్చు. పంటలు ఏమేం పంటలు, రాగులు, పెసలు, ఉలవలు. 6 కదా, 6లోనే పి ఉండిద్ది, పిలో యు ఉండిద్ది. అర్థమైందా? అర్థమైందిలే. 6 కదా, 6 ఇట్లా రాస్తావు కదా, దీంట్లోనే పి ఉందిగా, పిలోనే యు ఉంది. యు అంటే దీంట్లో తిప్పి రాస్తే ఇది యువే కదా దీన్ని. కాబట్టి ఆర్పియు, ఆర్లోంచి పి వచ్చింది, పిలోంచి యు వచ్చింది. గట్టి కలప పోసి గుండ్రని గుడిసెలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు అనమాట. ఇది మనకి నవీన శిలాయుగం నుంచి. మీరు బిట్స్ ఓన్లీ పూర్వాచార్య మనం క్లాస్ అయిపోయిన తర్వాత మీరు బిట్స్ చేయండి. మన ప్రీవియస్ అదే మన అంతకుముందు చెప్పిన బేసిక్ క్లాసెస్ ఉన్నాయి కదా, అవి చూడండి, ఇది చూడండి, తర్వాత వెళ్ళి బిట్స్ చేయండి. కంపల్సరీగా అన్నీ చేయొచ్చు. ఇంకా మీరు ఏ పెడితే ఆ బిట్లు ఇచ్చేయి, ఇంకా మనం ఏం చేయలేము. బుక్లోంచి వచ్చింది మొత్తం చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ప్లేసెస్ అవన్నీ అక్కడ కూడా చెప్పాము. మీరేం లేదు, అంతా అయిపోయిన తర్వాత ఓహో ఎన్నెన్ని ఉన్నాయి, పూర్వచారిత్రకము, వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు, వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వీళ్ళ పనిముట్లు ఏంటి, మెయిన్గా దీంట్లో ఏమన్నా ఎక్కడెక్కడ ప్లేసెస్ గురించి ఏమైనా ఉందా, అట్లా మీరు ఒక 2 minutes కానీ దాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే అయిపోయినట్టే. ఇంకా ఇది అసలు కష్టము, అసలు ఏమో ఆ యుగాలు ఏంది అవన్నీ ఏంది అని అనుకుంటారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే అయిపోద్ది. ఇప్పుడు ఈ రాగులు, పెసలు, దీన్ని 6P ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎట్లా అయితే ఏముంది, మనకు మెయిన్ చెప్పేగా మన ఎయిమ్ అక్కడికి వెళ్ళగానే ఆ 75 బిట్లు వచ్చిన బిట్లు గుర్తుపెట్టుకుని వెళ్ళి చేయగలగాలి. అది నెక్స్ట్.
తామ్రయుగము. దక్షిణ దేశంలో రాగి యుగం లేదని నవశిలాయుగం నుండి మానవుడు ఇనుప యుగంలోకి నేరుగా ప్రవేశించాడని చిరకాలంగా భావించారు. అంటే ఏంటంటే రాగి యుగం లేదంటే తామ్రశిలాయుగం లేదు, నవశిలాయుగం నుండి ఇనుప యుగంలోకి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా, ఇది కనిపించలేదు సౌత్లో అని చెప్పి ఉండేదన్నమాట స్టార్టింగ్లో. కానీ బ్రహ్మగిరి, పుదుచ్చేరి మొదలైన చోట్ల తగిలిన రాగి కంచు పనిముట్లు ఈ అభిప్రాయాన్ని పూర్తిగా తొలగించాయంట. అర్థమైందా? అంతకుముందు ఏమనుకున్నారంటే సౌత్లో ఉండదులే, నార్త్లో ఎక్కడైనా దొరుకుంటాయి, మనకు కావాల్సిన మెయిన్ ఏపీకి సంబంధించి దక్షిణ భారతదేశంలో ఉండేవి కాదు అనుకున్నారంట. కానీ తర్వాత బ్రహ్మగిరి, పుదుచ్చేరిలు దొరికాయంట ఆనవాళ్ళు, అంటే రాగి కొంచెం పనిముట్లు దొరికాయి అనమాట. కానీ దాన్ని బట్టి ఈ తామ్రయుగం అనేది సౌత్లో ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. నవశిలాయుగం చివరి దశల్లో దక్షిణాత్యులకు ఉత్తర దేశంలోని తామ్రశిల చాల్కొలితిక్ యుగంతో పరిచయం ఏర్పడిందని బలమైన సాక్ష్యం ఉందంట. ఎక్కడ? కర్నూలు జిల్లాలో పాతపాడు మొదలైన చోట్ల చిత్రాంకృత మృన్మయ పాత్రలు, అంటే ఒక పాత్రకి, ఈ రాగి పాత్రకి బొమ్మలు వేసి ఉన్నాయంట. మరియు కృష్ణా జిల్లా కేసరపల్లిలో రాగి పనిముట్లు దొరికాయంట. అదైనా తామ్రయుగం అనేసరికి 2 గుర్తుపెట్టుకోవాలి. కర్నూలు జిల్లా ఏ ప్రాంతంలో మీకు చిత్రాలంకృత మన్మయ పాత్రలు దొరికాయి? ఓకేనా? కర్నూలు జిల్లా పాతపాడు, రాగి పాతదైపోయింది కర్నూలులో. కృష్ణా జిల్లా కేసరపల్లి, కేసరపల్లిలో రాగి పనిముట్లు దొరికాయంట. ఇక్కడ ఉంది, ఇక్కడ కర్నూలు జిల్లాలో కేసరపల్లి అట్లా అనకూడదు. కర్నూలు జిల్లా పాతపాడు, కృష్ణా జిల్లా కేసరపల్లి. లేదంటే నువ్వు ఇట్లా రాసుకో, కీ రాసుకో, అన్న ఇట్లా అనొచ్చు కదా, కృష్ణా కేసరపల్లి. సో కృష్ణా జిల్లా కేసరపల్లిలో రాగి పనిముట్లు, కర్నూలు జిల్లా పాతపాడులో మృన్మయ పాత్రలు. అయితే నవశిల తామ్రయుగాల మధ్య ఆంధ్ర కర్ణాటక ప్రాంతాలు ప్రజల సంస్కృతిలో చాలా పోలికలు కనిపించిన ఎవరి వ్యక్తిత్వం వారిదే అనడానికి కూడా ఆధారాలు ఉన్నాయన్నమాట. అంటే ఒకే రకంగా లేదంట, అక్కడ వేరుగా ఆంధ్ర ప్రాంతంలో వేరుగా కర్ణాటక ప్రాంతంలో వేరుగా ఉందన్నమాట. అంటే ఒక రకమైన స్టైల్ అక్కడ, ఒక రకమైన ఈ బొమ్మలు కానీ ఈ రాగి పాత్రలు కానీ అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా ఉన్నాయంట. బహుశా ఆంధ్ర కర్ణాటక ప్రాంతాలకు ఒకే కేంద్రాల నుండి ఈ సంస్కృతి విస్తరించి ఉంటుంది. ఓకేనా? ఒకే ప్రాంతం నుంచి వచ్చి ఉంటారు ఈ సంస్కృతి, అంటే రాగి ఇది ఒకే ప్రాంతం నుంచి వచ్చి ఉండొచ్చు అని చెప్పారు అనమాట. సో దీని నుంచి నువ్వేం అర్థం చేసుకుంటావు? బ్రహ్మగిరి, పుదుచ్చేరిలో ఆధారాలు దొరికాయి. సౌత్లో మనకి మెయిన్గా నవీన నుంచి ఇనుప యుగంలోకి వెళ్ళిపోయింది అనుకుంటాం, కానీ ఇక్కడ నీకు బ్రహ్మగిరి, పుదుచ్చేరిలో ఆధారాలు దొరికాయి. మెయిన్గా కర్నూలు జిల్లా పాతపాడులో చిత్రాంక మన్మయ పాత్రలు, కృష్ణా జిల్లా కేసరపల్లిలో రాగి పనిముట్లు అనమాట. నీకు వీటిలో మెయిన్గా ఇవే ప్రాంతాల్లో ఏమేమి దొరికాయి అవి అనమాట. నువ్వు ఒక్కసారి కానీ ఓకే రాతి యుగంలో ఇది, సూక్ష్మత యుగంలో ఇది, నవీన శిలాయుగంలో ఇది, తామ్రయుగంలో ఇది అని చెప్పి ఒకసారి నువ్వు మెమరైజ్ చేసుకో. చదువుకున్న తర్వాత 2-3 సార్లు, ఒక్కసారే కాదు, మనం మర్చిపోతాం. దాంట్లో బిట్లు చూసినప్పుడు మళ్ళీ కొత్తగానే ఉంటాయి. నువ్వు 2-3 సార్లు చేసుకొని, అంతకుముందు క్లాసులో మనం చెప్పాం అవి కానీ నువ్వు కొంచెం గుర్తుపెట్టుకొని చేస్తే అయిపోయింది ఈజీగా. నెక్స్ట్ ఆంధ్రదేశంలో ఇనుపయుగం రాక్షస గుళ్ళు అనే సమానాలతో ముడిపడినట్టు తెలుస్తుంది. సో ఈ క్రింది వాటిలో రాక్షస గుళ్ళకు సంబంధించిన యుగం ఏది? మెగాలిత్స్ అనగానే ఇనుపయుగం అనుకోవాలి నువ్వు. ఓకేనా? అది ఈ మాటకు పెద్ద రాళ్ళు అని అర్థం. మెగాలిత్స్ అంటే రాళ్ళు అని, పెద్ద రాళ్ళు అని అర్థం అనమాట. ఇట్టి సమాధులు దక్షిణాపథం అంతటా మాత్రమే కాక పశ్చిమ ఆసియా అనేక చోట్ల కనిపిస్తాయి. సో మిడిల్ వెస్టర్న్ ఏషియాలో కూడా కనిపిస్తాయి అన్నమాట. దక్షిణ దేశంలో సమాధులు దాదాపు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలు, BC 500 ఆ ప్రాంతం నాటిగా గుర్తించారనమాట. ఓకేనా? ఈ సమాధుల్లో అస్థికలు కానీ మృతదేహాలు కానీ ఉంచి వాటితో పాటు వ్యక్తికి సంబంధించిన వస్తు సామాగ్రి పూడ్చేవాళ్ళు. అస్థికలు కానీ లేదంటే మనుషులు కానీ చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టి వస్తు సామాగ్రి ఉంచేవాళ్ళంట. వీటిలో ఇనుము, పనిముట్లు, బంగారు ఆభరణాలు లభించాయి. లభిస్తే ఏంది, వాళ్ళకి ఇనుము తెలిసిన అర్థం, బంగారం తెలిసిన అర్థం అనమాట. ఓకేనా? నెక్స్ట్ రాక్షస గుళ్ళలో దాదాపు 12 రకాలు ఉన్నాయంట. 12 రకాలు ఉన్నాయంట, 12 టైప్స్.
మనకి ఇక్కడ కొన్ని టైప్స్ చెప్తారు. సో వానిలో చనిపోయిన వారి స్మృతి చిహ్నంగా శిలాస్తంభం నిలబడటం ఒకటి. సో చనిపోయిన దాని మీద శిలాస్తంభం నిలబడతారు. ఇటు వాడిని మెన్హిర్ అంటారు అనమాట. సో మెన్హిర్ అనగానే ఎమ్ కదా. సో ఎమ్ అనగానే ఈ మధ్యలో ఇట్లా ఉంది కదా, దీన్ని ఇట్లా అనుకొని ఇది ఒక స్తంభం, దీన్ని నిలబెడతారు. ఏ సమాధుల్లో పైన ఒక స్తంభం నిలబెడతారు అంటే మెగాలిత్స్లో ఇదిలే మెన్హిర్, సిస్త్, డాల్మన్ అని అడిగితే స్తంభం నిలబెట్టారు అంటే ఎమ్ మెనిహర్. ఓకేనా. ఎమ్లో నీకు ఇది ఉంది కదా స్తంభంలాగా, ఎమ్ ఇది స్తంభం అనుకో, ఎమ్లో మధ్యలోది. ఓకేనా, మెన్హిర్. సో కృష్ణా జిల్లా రేవిరాల ప్రాంతంలో ఇటివి కనిపించాయి. సో నీకు మెన్హిర్లు ఎక్కడ కనిపించాయి? కృష్ణా జిల్లా రేవిరాల ప్రాంతం. ఓకేనా. మధ్య ఇండియాలో గదబులు నేటికి ఉరసకళ్ళు అనేవి నిలుపుతారు. కళ్ళు అంటే తెలుగులో కూడా శిల అని అర్థం. అంటే ఇప్పుడు కృష్ణా ప్రాంతంలో ఎలాగైతే ఈ స్తంభాలు నిలబెట్టారో మిడిల్ ఇండియాలో అంటే మధ్యప్రదేశ్ ఆ ఏరియాలో ఇక్కడ ఉరసకళ్ళు అని నిలబెట్టేవాళ్ళు అంట. ఇట్లాంటి అంటే ఒక దాన్ని నిలబెట్టేవాళ్ళు. ఆ ఉరసకళ్ళు అంటే అది అట్లా కళ్ళు అన్నా కూడా శిల అని అర్థం అంట. బహుశా ఛాయా స్తంభాలు నిలిపే ఆచారం దీని నుంచి వచ్చిందనమాట. సో నీడబలే రాళ్ళు నిలబెట్టడం దీని నుంచి వచ్చిందని చెప్పి చెప్తున్నారు. నాగార్జునకొండలో ఇక్ష్వాకుల నాటి ఛాయాస్తంభాలు బయలుపడ్డాయి. ఓకేనా. సో నాగార్జునకొండలో ఇక్ష్వాకులు ఇది మనకు వచ్చింది. సో నాగార్జునకొండలో ఇక్ష్వాకుల కాలం నాటి ఛాయాస్తంభాలు కూడా ఉన్నాయన్నమాట. సో నీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాక్షస గుళ్ళలో ఎన్ని రకాలు ఉన్నాయి? 12 రకాలు ఉన్నాయి. ఓకేనా. మెగాలిత్స్ అంటే ఏంటి? పెద్ద రాళ్ళు. ఎమ్మనంగానే ఒక మెగాలిత్స్ అంటే ఏంటని కింద వాటి డెఫినేషన్ గురించి అడుగుతాడు. మెగాలిత్స్ అంటే ఒక పెద్ద శిలని నిలబెట్టడం అనమాట. అర్థమైందా? అది ఎక్కడెక్కడ దొరికాయి అంటే కృష్ణా జిల్లా రేవిరాల్లో, నాగార్జునకొండలో ఇక్ష్వాకులు, మిడిల్ ఈస్టే కూడా ఈ ఉరసకళ్ళు, కళ్ళు అంటే శిల. అర్థమైంది కదా. అది సో ఇనుపొంగలంలో మెయిన్ రాక్షస గుళ్ళే అనమాట. మెగాలిత్స్ పెద్ద రాళ్ళు అంటారు. సౌత్ ఇండియాలో ఉంది, ప్లస్ మధ్య మరియు పశ్చిమ ఏషియాలో ఉంది. ఇవి ఏ టైంలో మన వాళ్ళు అంచనా వేశారంటే BC 500 కాలంలో ఆయన అంచనా వేశారు. సమాధులు అస్థికలు మృతదేహాలు పెట్టి వస్తువులు, సామాగ్రి మరియు ఇనుప పనిముట్లు, బంగారు ఆభరణాలు కూడా వాటిలో ఉంచేవాళ్ళనమాట. సో మెగాలిత్స్ ఎన్ని టైప్స్ అంటే 12 టైప్స్. ఓకేనా. మెన్హిర్ గురించి చూసాం కదా. ఏంది? ఒక శిలను నిలబెడితే దాన్ని మెన్హిర్ అంటారు. ఎక్కడెక్కడ ఉన్నాయి? కృష్ణా జిల్లా రేవిరాల్లో ఉంది. సో చనిపోయిన వారి స్మృతిచిహ్నంగా శిలాస్తంభం నిలబడతారు. ఇట్లా నిలబడితే దాన్ని మెన్హిర్ అంటారు. కృష్ణా జిల్లా రేవిరాల ప్రాంతంలో ఉంది ఒకటి. నెక్స్ట్ నాగార్జునకొండలో ఇక్ష్వాకుల నాటి ఛాయాస్తంభాలు బయటపడ్డాయి అనమాట. నెక్స్ట్ ఇంకోటి మధ్య ఇండియా గదబుల నేటికి వరుసకళ్ళు అంటారు. కళ్ళు అంటే శిల తెలుగులో. ఓకే. ఇది నెక్స్ట్ ఇంకొక రెండు మూడు టైప్స్ ఉన్నాయి, అవి చూద్దాం. నెక్స్ట్ రాగి పలకలతో పెట్టెవలే నిర్మించి దానిపై మూతగా రాతి పలకను ఉంచడం మరొక రకం అనమాట. అంటే రాతి పలకతో పెట్టెలాగా చేస్తారంట. దానిపై ఒక రాతి పలకను ఉంచుతారంట. వీనిలో ఒకవైపు పలకకు రంధ్రం పెడతారంట. ఇక్కడ రంధ్రం పెట్టారనుకో, ఒక రంధ్రం పెట్టె భూమి మీద ఉన్న సమాధిని డాల్మన్ అంటారు. ఇది భూమి మీద పెడతారంట. అంటే ఒక పెట్టె పెడతారు, ఆ పెట్టె మీద ఒక రాయి పెడతారు, కింద ఒక బొక్క పెడతారు, దీన్ని భూమి పైన ఉంచుతారు. దీన్ని డాల్మన్ అంటారంట. నీకు ఇప్పుడు చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది, కానీ ఎగ్జామ్కి వెళ్ళలేక నీకు దేన్ని డాల్మన్ అంటారు, దేన్ని మెన్హిర్ అంటారు అనేది మర్చిపోతావు. జనరల్గా ఎవరైనా క్లాసులు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ మెన్హిర్ అంటే ఇది, డాల్మన్ అంటే ఇది, సిస్త్ అంటే ఇది, సార్కోఫాగస్ అంటే ఇదని చెప్తారు. నీకు నేను ఏంటంటే ఏం చెప్పాను గుర్తుపెట్టుకోవడానికి, శిలాస్తంభం అంటే ఎమ్లో మధ్య అక్షరం గీత ఉంది కాబట్టి మెన్హిర్. నెక్స్ట్ రాతి పలకలతో ఇప్పుడు దీనిపైన ఇట్లా పెడతారన్న కదా, ఇప్పుడు డి ఆకారంలో ఉంది చూడు.
ఇప్పుడు ఒక పెట్టెని ఇట్లా పెట్టి ఇట్లా అన్నారంటే అది డి ఆకారంలో ఉంది కదా, ఇది డిఏ కదా, పడుకోబెట్టిన డి కదా. సో వాడు చెప్పిన దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుని అది రాతి పలకను పెట్టే వల్ల నిర్మించి దానిపై మూత పెట్టి, మూత పెద్దది పెట్టారనుకో, రాతి పలకను ఉంచడం. వీళ్ళలో ఒకవైపు పలక రంధ్రం పెడతారంట, ఒకవైపు పలక రంధ్రం పెడతారంట. పెట్టె భూమి మీద ఉంటుందంట. సో ఈ క్రింది వాటిలో ఏది భూమి మీద ఉంచిన సమాధి అని అడిగితే ఏం చేస్తా? భూమి మీద ఉంచింది డాల్మన్, డీని ఇట్లా రాసుకో, అప్పుడు నీకు అర్థమైంది డి అనేది భూమి మీద ఉండిద్ది అని. ఈ పెట్టెను భూస్థాపితం చేసి దాని చుట్టూ వృత్తాకార రాతిగుళ్ళు పేర్చిన ఈ పెట్టి ఉంది కదా, ఈ పెట్టినే భూమిలో పెట్టేసి, అంటే అప్పుడు గీత పైన ఉండిద్ది, దీని చుట్టూరు చూడు, చుట్టూ వృత్తాకారంలో రాతి గుళ్ళు పేర్చిన సమాధి, అంటే రాతి గుళ్ళు పేరుస్తారంట ఇట్లాగా. ఇది శిస్తు అనమాట. అర్థమైందా? కనిపించట్లేదా? ఓకేనా? ఇది డి, ఇది శిస్తు. సో ఎస్ అంటే ఏంది? ఇట్లా రాసేటప్పుడు ఎస్ ఇట్లా రాస్తాం కదా, ఇట్లా అనుకో, ఇట్లా రాసుకో. ఇంగ్లీష్లో ఇది కలిపేటింగ్ అనుకో. ఇది రౌండ్ ఉందిగా, అంటే ఈ దేని చుట్టూరు అయితే రౌండ్ గీస్తారో అది భూమి లోపల ఉందో దాన్ని శిస్తు అంటారు. ఏదైతే భూమి మీద ఉందో, దాని మీద ఒకటి ఉందో, దానికి ఒక బొక్క ఉందో దాన్ని డాల్మన్ అంటారు. ఇది శిస్తు, ఇది డాల్మన్. డాల్మన్లు గోదావరి కృష్ణా ప్రాంతాల్లో, డాల్మన్లు గోదావరి కృష్ణా చిత్తూరు ప్రాంతాల్లో, శిస్తులు ఆంధ్రప్రదేశ్ అంతా, ఆంధ్రప్రదేశ్ అంతా ఉంటాయి ఎక్సెప్ట్ వైజాగ్ అనమాట. ఓకేనా? సో డాల్మన్ అనగానే నీకు గోదావరి ప్రాంతం ఈస్ట్ గోదావరి కదా, గోదావరి కృష్ణా చిత్తూరు, సికేజీ, ఎల్కేజీ లాగా, ఎల్ని సి అనుకో, సికేజీ. సి అంటే చిత్తూరు, కే అంటే కృష్ణా, జి అంటే గోదావరి. ఇదేమో ఇట్లా రౌండ్గా ఉంటే మొత్తం రౌండ్గా ఉంది కదా, అంటే మొత్తం ఏపీ మొత్తం దొరికిద్ది. ఒక రౌండ్ ఉండిద్ది అంటారు కదా శిస్తులో, ఏపీ మొత్తం దొరికిద్ది. మధ్యలో సమాధి ఉండేది కదా ఒక్కటి, ఎక్కడ అది? విశాఖపట్నంలో దొరకదు. ఓకేనా? అంటే విశాఖపట్నం తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో దొరికాయని. నెక్స్ట్, మట్టి శవపేటికలని సార్కోఫోగస్ అంటారు. అస్థికలు కానీ, అంటే మట్టి శవపేటికలు భద్రపరుస్తారు అనమాట. మృతదేహాలు కానీ ఉంచి పాతి పెట్టే సమాధులు మరొక రకం. మట్టి, ఇవన్నీ రాతి పలకలు, ఇవే మట్టి అనమాట. ఇవి చిత్తూరు, అనంతపూర్లో దొరుకుతాయి. సో చిత్తూరు అంటే సి, అనంతపురం అంటే ఏ కదా, ఇక్కడ ఏ ఉంది చూడు, ఏ, ఇక్కడ సి ఉంది కదా. సో అనంతపూర్, చిత్తూరు. సార్కోఫోగస్ అనగానే మట్టి శవపేటికలు, అనంతపూర్, చిత్తూరు. డాల్మన్ అనగానే డి, డికి ముందు వచ్చి సి, సికేజీ, అదే ఎల్కేజీ, సికేజీ, చిత్తూరు, కృష్ణా, గోదావరి. రౌండ్గా ఉందంటే మొత్తం ఏపీలో ఎక్సెప్ట్ విశాఖపట్నం. ఓకే. మెగాలిత్స్ అనగానే మెగాలిత్స్, మెనిహర్ అనగానే నాగార్జునకొండ, ఇక్కడ కృష్ణా జిల్లా రేవిరాల. ఇవి చిత్తూరు, ఆంధ్రపూర్లో ఎక్కువ దొరుకుతాయి. పెట్టిలో పలు రకాలు ఉంటాయి. వానికి కాళ్ళు కూడా అమర్చేవాళ్ళంట. మట్టి శవపేటికలు కాళ్ళు కూడా అమర్చేవాళ్ళు. కర్నూలు జిల్లా శంఖవరంలో గొర్రె ఆకారం అంట. గొర్రె ఆకారంలో పెట్టే. నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో ఏనుగు ఆకారం. సో మట్టి శవపేటికలు నీకు సార్కోఫోగస్ అంటాడు కాబట్టి ఏసి, అనంతపూర్, చిత్తూరు. వీటికి ఏంటంటే మట్టి కదా, ఎట్లా అయినా బొమ్మలా చేయొచ్చు కదా, కాబట్టి వాడు ఏంటంటే వీటికి కాళ్ళు కూడా అమర్చేవాడు అంట. అట్లాంటి బొమ్మలు ఎక్కడెక్కడ దొరికినాయి అంటే నీకు నల్గొండ, అంటే ఈ ఇది తెలంగాణలోకి వెళ్ళింది కాబట్టి నీకు అంత రాకపోవచ్చు, కాకపోతే గుర్తుపెట్టుకో. కర్నూలులో గొర్రె, శంఖవరం, కర్నూలు శంఖవరం గొర్రె, నల్గొండ ఏలేశ్వరం ఏనుగు. సో నీకు ఇక్కడ చూసుకో, ఏలేశ్వరం అంటే ఏనుగు, నల్గొండ. కర్నూలు అనగానే గొర్రె కళ్ళు, శంఖవరం. ఓకే, గొర్రె, కర్నూలు, శంఖవరం. ఓకే, ఇది దాని గురించి. ఇంకా దాని గురించి నోట్స్. పెట్టే ఆకారం, డాల్మన్ అంటే పైన ఉంచుతారు అనమాట, పెట్టికి రంధ్రం పెడతారు, భూమి పైన ఉంచుతారు. గోదావరి, కృష్ణా, చిత్తూరు. శిస్తు అంటే పెట్టిని భూస్థాపితం చేసి వృత్తాకార రాతి గుళ్ళు పేర్చిన సమాధి అనమాట. ఆల్ ఓవర్ ఏపీ ఎక్సెప్ట్ విశాఖపట్నం. సార్కోఫోగస్ అంటే ఏసీ, అనంతపూర్, చిత్తూరులో దొరుకుతాయి. అనంతపూర్, చిత్తూరులో ఉంటాయి. అనంతపూర్, చిత్తూరు. నీకు ఇక్కడ 2 టైప్స్, 2 షేప్స్లో కూడా మట్టి కదా కాబట్టి షేప్స్లో కూడా ఉన్నాయి. కర్నూలులోనేమో శంఖవరం గొర్రె, నల్గొండ ఏలేశ్వరం ఏనుగు, గుర్తుపెట్టుకోవడానికి అనమాట. అది నువ్వు ఏమైనా ఎన్నైనా అనుకోబ్బా,
ఏ ఎగ్జామ్ అయినా ఏదైనా నీకు మెమరీతోనే ఆధారపడి ఉంటుంది ఎక్కువగా 90%. మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ చెప్తుంటారులే, కానీ ఎన్ని చెప్పినా నీకు అది గుర్తుపెట్టుకోవాలి, ఇంకా తప్పదు, ఇంకా అంతే. ఓకేనా? అది ఆ గుర్తుపెట్టుకోవడానికి నువ్వు బెస్ట్ టెక్నిక్ ఏదో నువ్వేదో చూసుకో. అర్థమైందా? అది. సో ఇంకా నీకు పెద్దగా అంత అయిపోయినట్టే. కొద్దిగా 2 పేరాలు ఉన్నాయి, ఏందో చెప్తా, ఏమైనా బిట్టుబడిద్దో చూడు. రాక్షస గుళ్ళు అంటే మెగాలిత్స్ గురించి చెప్పాడు. ప్రజలు వ్యవసాయం చేశారా? దక్షిణ దేశంలో ప్రథమంగా వరి పండించి ఆహారంగా వాడింది వీరే. సో అంటే ఇప్పుడు చూడు, దక్షిణ దేశంలో సౌత్లో ఎవరు ఫస్ట్గా నీకు ఆహారం వరి పండించారు అంటే ఇనుపయుగం మనుషులు, మెగాలిత్స్కి సంబంధించిన వాళ్ళే పండించారని చెప్తున్నారు. ఇనుము, బంగారం వంటి ఖనిజాలు త్రవ్వి తీశారు. ఇప్పుడు మనం ఈ శవపేటికల్లో బంగారం ఇనుము దొరికిందన్నాం కదా, అదనమాట. బంగారం ఇనుము ఖనిజాలు వీళ్ళు తవ్వి తీసుంటారు. దక్షిణాత్యులు అంటే సౌత్లో ఉన్న వాళ్ళు ఔత్తరాహులతో ప్రమేయం లేకుండానే స్వతంత్రంగా ఇనుప పనిముట్లు, ఉక్కు తయారు చేయటం నేర్చుకున్నారని శాస్త్రజ్ఞులు అంచనా. అది నిన్న మనవాడు ఒకడు ఔత్తరాహులు అంటే నార్త్ వాళ్ళు అన్నారు కదా, దీన్ని బట్టి చెప్పుంటాడు. దక్షిణాత్యులు ఔత్తరాహులు అంటే నార్థన్ ఇండియాతో సంబంధం లేకుండా అని దీన్ని బట్టి చెప్పినట్టున్నాడు మనవాడు. ఓకేనా? సరే, ఎట్లయినా కానివ్వండి, దక్షిణాత్యులు ఔత్తరాహులతో, నార్త్ నుండి వచ్చిన వాళ్ళతో అనుకోవచ్చు, ఆర్యజాతులు కాని వాళ్ళతో అనుకోను, ఔత్తరాహులతో బయట నుంచి వచ్చిన వాళ్ళతో, ఔత్తరాహులు కిందకి వెళ్ళారు, దక్షిణానికి వెళ్ళారు అని చెప్పి మనం అనుకున్నాం కదా, అదనమాట ఇక్కడ. మొన్న క్లాస్ చూసాం దాంట్లో. ఔత్తరాలతో ప్రమేయం లేక స్వతంత్రంగానే అంటే ఇండిపెండెంట్గానే వీళ్ళు ఇనుప పనిముట్లు, ఉక్కు తయారు చేయడం నేర్చుకున్నారని శాస్త్రజ్ఞులు అంచనా వేశారనమాట. అంటే వాళ్ళు చేసిన దాంట్లో వీళ్ళు చేసిన దాంట్లో డిఫరెన్స్ ఉండొచ్చు, అందువల్ల ఇతను అలా చెప్పుంటాడు. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అయింది, దక్షిణ దేశంలో ప్రథమంగా వరి పండించి ఆహారంగా చేసింది వీళ్ళే, నవీన శిలాయుగం సంబంధించిన వాళ్ళే అనమాట. ఓకేనా? చాలా ప్రాచీన కాలంలో ఇనుముతో పనిముట్లు తయారు చేసిన ఛాయలు తెలంగాణలో పెక్కు చోట్ల బయలుపడ్డాయి. ఇనుముతో తయారు చేసిన తెలంగాణలో చాలా చోట్ల ఉన్నాయి. ఇనుప పనిముట్లు వాడుకలో రావడంతో వ్యవసాయ పరిశ్రమ చురుగ్గా సాగింది. ఏ యుగంలో నీకు వ్యవసాయం బాగా సాగింది అంటే ఇనుప యుగం అని చెప్పు. అంటే ఇనుముతో కదా నువ్వు భూమిని చేసేది, అదనమాట. వాణిజ్య సంబంధాలే ఆహారోత్పత్తి అధికంగా అవడంతో ఆహారం పెరిగిందనుకో, నీకు జనాభా పెరిగిద్ది. జనాభా పెరిగితే ఈ ఆహారాన్ని నువ్వు వేరే వాళ్ళకి అమ్ముకోవాలి కదా, వాణిజ్యం కూడా పెరిగిద్ది అనమాట. గ్రామాలు పెద్దవై నగరాలు రూపొందాయి. ఆ నగరాలు ఐశ్వర్యానికి నిదర్శనాలంట. అర్థమైందా? నెక్స్ట్, రాక్షస గుళ్ళలోని వైవిధ్యాన్ని బట్టి మౌలికంగా ఒకే విశ్వాసం ఉండి భిన్న ఆచారాలను అనుసరించిన వేరువేరు తెగలు వీనిని నిర్మించుంటారంట. అంటే ఒక్కరే కాదు, వేరువేరు తెగలు నిర్మించుంటారని చెప్తున్నారు. అయితే ద్రావిడ భాషలు మాట్లాడే ప్రాంతాల్లో ఇవి విస్తారంగా ఉన్నందున వీని నిర్మాతలు మధ్యధరా జాతుల వారు అనే అభిప్రాయాన్ని వీనిలో కనిపించిన మానవ అవశేషాలు బలపరుస్తున్నాయంట. ఇప్పుడు వీళ్ళు బూట్స్ పెట్టారు కదా, ఆ బూట్స్ పెట్టిన దాంట్లో ద్రావిడ భాషలు మాట్లాడే ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఈ ద్రావిడ భాషలు మాట్లాడే ప్రాంతాలు కనిపిస్తున్నాయంట. ఓకేనా? ఈ ద్రావిడ భాషను మాట్లాడే ప్రాంతాల్లో ఇవి విస్తారంగా కనిపిస్తున్నాయి కాబట్టి వీని నిర్మాతలు అంటే ఈ మెగాలిత్స్ నిర్మాతలు ఎవరైనా అంటే నిర్మాతలు అంటే వాటిని నిర్మించిన వాళ్ళు మధ్యధరా జాతుల వారు, మెడిటేరియన్ జాతుల వాళ్ళు అయి ఉంటారు అనే అభిప్రాయం చెప్తున్నారు అన్నమాట. మానవ అవశేషాలు బలపరుస్తున్నాయి అంటే దాంట్లో దొరికిన అవశేషాలు మధ్యధర ఫేస్ ఇవి ఉంటాయి కదా జాతులు, వాళ్ళకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అయి ఉంటారు అని చెప్తున్నారు. ఏలేశ్వరం దగ్గర ఒకే స్త్రీ సమాధితో స్త్రీ పురుష కళేబరాలు ఉన్నాయంట. ఒకే దాంట్లో పురుషుడు మరియు స్త్రీ ఇద్దరు ఉన్నారంట. ఇది సతీగామనాన్ని సూచించవచ్చు. కరెక్ట్ కాదు, ఇది చెప్పేయన్ని అది అయ్యి ఉండొచ్చు, ఇది అయ్యి ఉండొచ్చు అని ఎడ్యుకేషనల్ గెస్ అనమాట. సో ఎక్కడ నీకు ఒకే సమాధిలో స్త్రీ పురుష కళేబరాలు కనిపిస్తున్నాయి, లేదంటే ఇనుపరాతి యుగంలో నువ్వు సతీ సహగమనం జరిగిందనడానికి నీకు ఆధారం ఏ ప్లేసు అని అడిగితే ఏలేశ్వరం. ఓకేనా? ఏలేశ్వరం అనగానే ఏలుకోవటం అంటే ఏంటి? పెళ్ళి చేసుకొని వైఫ్ని నీ దగ్గర ఉంచుకోవడం అనమాట. అంటారు కదా ఏలుకోవటం అంటుంటారు కదా తెలుగులో, అట్లాగా ఏలుకోవటం అంటే ఏలేశ్వరం. సో స్త్రీ పురుషులు హస్బెండ్ వైఫ్, ఏలేశ్వరం, సతీ సహగమనం అట్లా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా.
లేదా వ్యభిచార నేరానికి ఉభయులకు మరణశిక్ష విధించిన వారికి ఒకే సమాధిని ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఒకవేళ సమాధి అయినా ఇదే సతీసాగమనం అయినా ఉండొచ్చు, లేదన్నా ఏదైనా తప్పు చేస్తే వ్యభిచారం ఏదైనా చేస్తే వాళ్ళకి మరణశిక్ష విధించి ఇద్దరిని ఒకే దాంట్లో పూడ్చిపెట్టి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ ప్రజలకు మరణాంత జీవితంలో విశ్వాసం ఉన్నదంటం నిర్వివాదం, అంటే వివాదం లేనిదంట. మరణాంత జీవితంలో విశ్వాసం ఉన్నదనడం నిర్వివాదం, అంటే వివాదం లేదు, వాళ్ళకి ఉంది అని చెప్పి చెప్తున్నాడు. ఓకేనా. ఈ విశ్వాసం పునాదిగా పితృదేవతారాధన ప్రారంభమై శ్రాద్ధ కర్మను ఆచరించడం నిదర్శనాలంట. పితృదేవతారాధన తల్లిదండ్రులకు మనకు వాళ్ళని ఆరాధిస్తాం కదా, ఫోటో పెట్టుకుని, అదనమాట అది. మరియు శ్రాద్ధ కర్మ సంవత్సరం చేస్తుంటారు కదా, అది. అవి నిదర్శనాలుగా చెప్పి వీళ్ళు ఈ రెండు ఉండొచ్చు అని చెప్తున్నారు. శిస్తు డాల్మన్లో పలకల్లో రంధ్రాలు పెట్టి జీవి లేదా భూమిపైకి రాకపోకలు జరుగుతుందని, అంటే ప్రేతం, అంటే వాటి ఆత్మ అనుకో, నువ్వు ఏదైనా అనుకో, రాకపోకలు జరుగుతుందని కూడా విశ్వాసం ఉన్నట్లు కనిపిస్తుంది. నీకు ఇందాక డాల్మన్లో రంధ్రం ఉందని చెప్పాను కదా, అలాగే శిస్తులో ఉండిద్దంట. కాబట్టి నువ్వు ఇనుపయోగం నాటి మెగాలిత్స్లో వేటికి రంధ్రాలు ఉంటాయి అని అడిగితే నువ్వేమని చెప్తావు? శిస్తు డాల్మన్ అని చెప్పాలి. అర్థమైందా? సో వీళ్ళకి ప్రేతం మీద వీటికి అవగాహన ఉందా అంటే ఉంది. ఎలా చెప్తావు? శిస్తు డాల్మన్కి బొక్కలోనే, ఆ బొక్కల్లో నుంచి వీళ్ళు ఆత్మ ద్వారా బయటికి వెళ్ళి వస్తుంటారు అని చెప్పి చెప్తారు అనమాట. పితృదేవతారాధన సమాధి నిర్మాణ సంప్రదాయాలకు బౌద్ధయుగంలోని చైత్యకవాదానికి సంబంధం ఉండవచ్చని కొంత అభిప్రాయం. కొంతమంది ఏమంటున్నారంటే ఈ పితృదేవతారాధన బౌద్ధయుగంలో చైత్యకవాదము, ఓకేనా, అంటే చైత్యాలు నిలబడతారు కదా మృతదేహాలపైన, లేదంటే బాడీ పార్ట్స్ పైన, వాళ్ళ యొక్క అవశేషాలు, లేదంటే వాళ్ళు వాడిన వస్తువులపైన, అవి వీటికి ఏదైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తున్నారంట వీళ్ళు. సంబంధం ఉండుండొచ్చు అని చెప్పి. కొన్ని రాక్షస గుళ్ళలో త్రిశూలాలు దొరికినాయంట. అంటే త్రిశూలాలు అంటే తెలుసుగా, ఇట్లా ఉంటాయి కదా, శివుడి దగ్గర ఉన్నది త్రిశూలం. కాబట్టి ఆ ప్రజలు శివారాధకులని, శివుడు జనన మరణాలకు అధిదేవుడని వారి భావమై ఉండవచ్చు. అంటే వీళ్ళ దాంట్లో ఇవి దొరికితే ఓకే, శివుడిని ఆరాధిస్తా, శివుడు పుట్టడానికి మరణించడానికి ఆయనే కారణమయ్యి ఏమన్నా అందువల్ల ఏదన్నా అక్కడ ఉంచారా అని చెప్పి కూడా భావిస్తున్నారు అనమాట. వీళ్ళంతా ఇది అనుకుంటున్నారు అంతే అని అనుకుంటున్నారు. భావమై ఉండొచ్చు, అందువల్ల ఇది పెట్టారని చెప్పి చెప్తున్నారు. భిన్న ఆర్థిక రంగాల్లో అభివృద్ధి, నైతిక మతాచారాల పెరుగుదల ఫలితంగా వృత్తిపరమైన సాంఘిక వర్గీకరణ, ఆర్థిక సామాజిక శ్రేయస్సుల పరిరక్షణకు, రాజకీయ అధికార నిర్మాణానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓకేనా. అంటే ఆర్థికంగా నీకు ఇనుపయోగం వచ్చేసరికి పంటలన్నీ పండిస్తున్నారు, ఇప్పుడు జనాలు ఎక్కువ అయ్యారు, సామాజిక శ్రేయస్సు, రాజకీయ అధికారాలు ఇలాంటివన్నీ వచ్చినాయి. ఓకేనా. ఇట్లాంటివన్నీ ఏర్పడి నీకు చిన్నగా మనకి మౌర్యయుగం, ఇట్లా జనాలు పెరిగిపోవటం, ఇవన్నీ ఏర్పడటం, సమాజం అనేది ఏర్పడటం, ఇట్లాంటివన్నీ జరిగి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకేనా. దాదాపు 1.5 గంట అయినట్టుంది క్లాసు. ఇది అర్థమైంది కదా. ఓకే. ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు చదువుకోండి, మీ దగ్గర ఉన్న బుక్లో చూసి ఇంకా అర్థం చేసుకొని ట్రై చేయండి. బిట్ అయితే వీటిలోంచి ఎక్కడికి వెళ్ళదు. కాకపోతే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు తామ్రయుగంలో అడిగితే మీరు ఆ ముందు గుర్తుపెట్టుకుని అట్లాంటి తప్పులు చేయొద్దు. ఖచ్చితంగా చదువుకోండి అంత అయిపోయాక. ఇంకంతే, నోట్స్ కూడా అయిపోయింది. వరి ఎక్కడ ఫస్ట్ సౌత్ ఇండియాలో వాడింది లోహయుగంలో. ఇనుము బంగారం తవ్వి తీశారు. ఏలేశ్వరంలో ఒక స్త్రీ పురుష కళేబరాలు ఉన్నాయి. సతీసాగనం, వ్యభిచారం దేనికో దానికి అయి ఉండొచ్చు. సో ఈ క్రింది వాటిలో ఏది కరెక్టు ఇనుపయోగానికి సంబంధించి అంటే, మరణాంతర విశ్వాసం ఉందా అంటే ఉంది. ఎందుకు? శిస్తు డాల్మన్లో రంధ్రాలు ఉన్నాయి కదా, అది. పితృదేవతారాధన ఉంది, రంధ్రాలు వేటికి రంధ్రాలు ఉన్నాయి శిస్తు డాల్మన్లో. రాక్షస గుళ్ళలో త్రిశూలాలు దొరికాయి. స్టేట్మెంట్ కరెక్టా తప్ప? దొరికాయి. ఎందుకు? శివారాధకులు అయి ఉండొచ్చు, జన్మ మరణాలకి శివుడే కారణం అని అనుకోని ఉండొచ్చు. ఓకేనా. అది అర్థమైంది కదా. ఇది ఇట్లాగా మనము క్లాసులు చేద్దాం అనుకుంటున్నాము. ఇవన్నీ 199లో అప్లోడ్ చేస్తామన్నమాట. ఈ క్లాస్ ఫ్రీగానే చెప్తాము, నెక్స్ట్ క్లాస్ నుంచి దాంట్లోకి యాడ్ చేస్తామన్నమాట. ఓకేనా. ముందు మీరు ఆ బేసిక్స్లో మనం చెప్పిన క్లాసులన్నీ చూడండి, తర్వాత ఇది చూడండి. లేదంటే ఇంకా మీకు కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండేది. దాంట్లో మీకు కొన్ని టెక్నిక్స్ చెప్పాను, ఎక్కడ కొన్ని చెప్తా. చదువుతా వెళ్ళేటప్పుడు నాకు చదువుతున్నప్పుడు
వస్తుంటాయి ఐడియాకి, ఆ వచ్చినాయి చెప్తా ఉంటా. ఓకేనా? మీరేం చేస్తారంటే జాగ్రత్తగా అవి చదువుకొని నోట్స్ రాసుకొని చేయండి. ఓకే? ఊరికే మెసేజ్ చేసి అది ఎలా జాయిన్ అవ్వాలో చూడండి. నచ్చితే జాయిన్ అవ్వండి, లేదంటే లేదు. నేను మొత్తం చెప్తానని చెప్పలేదు. ఈ రకంగా గంటన్నర 2 పేజీలు గంట వీడియోలు అంటే ఇన్ని గంటలు చెప్పాలి వీడియోలు, ఎంత పెద్ద వీడియోలు అవుతాయి. ఓకేనా? సో చెప్పలేని తెలియదు, ట్రై చేస్తా. నాకు యూజ్ అవుద్ది, మీకు యూజ్ అవుద్ది. విన్ సిచ్యువేషన్ అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.